దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఎవరికైనా మొదటగా కనిపించే ఒక గొప్ప సామ్రాజ్యం శాతవాహనులది. హ్మ్. అవును. ఖచ్చితంగా. నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తరించిన ఈ సామ్రాజ్యం గురించి మనలో చాలామందికి కొంత ప్రాథమిక అవగాహన ఉంటుంది గదా! ఉంటుంది. కానీ ఈరోజు మనం చేస్తున్న ఈ విశ్లేషణ కేవలం రాజుల వారి విజయాల గురించి మాత్రమే కాదు. అసలొక సామ్రాజ్యపు మూలాలను చరిత్రకారులు ఎలా కనుక్కుంటారు అనేది మనం చూడబోతున్నాం. అంటే ఈ శిథిలమైన రాతి శాసనాలు లేదా భూమిలో దొరికిన పాత నాణాలు ఒక జాతి చరిత్రను ఎలా తిరిగి నిర్మిస్తాయి అన్న కోణంలో మన విశ్లేషణ సాగుతుందన్నమాట. ఖచ్చితంగా. చరిత్ర అనేది ఎప్పుడూ ఒక సరళ రేఖలా ఉండదు కదా! ఒక సామ్రాజ్యం గురించి ఏకగ్రీవమైన అభిప్రాయాలు దాదాపుగా ఉండవు. నిజమే. ఉదాహరణకు శాతవాహనుల పుట్టుక ఎక్కడ జరిగింది అన్నదానిపై కోస్తాంధ్రలోనా, లేక తెలంగాణలోనా, లేక మహారాష్ట్రలోనా అన్న వాదనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవును. ఆ వాదనలన్నింటినీ మనం ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. అలాగే తవ్వకాల్లో దొరికిన ఆధారాలను, పురాణాల్లోని ప్రస్తావనలను పక్కపక్కన పెట్టి చూసినప్పుడు మాత్రమే అసలు చిత్రం ఎలా మారుతుంది అన్నది కూడా మన ఉద్దేశం. అంటే ఈ విశ్లేషణ ద్వారా ఒక చారిత్రక పరిశోధన అసలు ఎలా సాగుతుందో మన శ్రోతలు ఒక అంచనాకు రాగలరు. అవును. అంతేకాకుండా దశాబ్దాలుగా ఉన్న ఒక ప్రధాన ప్రశ్న, ఆ ఆంధ్రులు మరియు శాతవాహనులు ఒక్కరేనా అన్నదానికి ఈ ఆధారాలు ఎలా సమాధానం చెప్తున్నాయో కూడా చర్చిద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఆ కాలం నాటే రాజకీయ ముఖచిత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు మౌర్య సామ్రాజ్యం పతనమవుతున్న సమయంలో దక్కన్ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉండేవి అంటారు? మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత దక్కన్ ప్రాంతంలో ఒక స్పష్టమైన రాజకీయ శూన్యత ఏర్పడింది. క్రీస్తుపూర్వం 2వ, 1వ శతాబ్దాల్లో అక్కడ ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం లేదు. హ్మ్. అంటే స్థానిక రాజులు పాలిస్తుండేవారా? అవును. చిన్న చిన్న స్థానిక రాజులు, తెగల నాయకులు వాళ్ల ప్రాంతాలను పాలించుకునేవారు. ఆధారాల ప్రకారం శాతవాహనులు ప్రారంభంలో మౌర్యులకు సామంతులుగా ఉండేవారు. ఓహో! సామంతులుగా మొదలయ్యారన్నమాట. అవును. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో కణ్వుల పాలన బలహీనపడిన సమయంలో శాతవాహనులు సరైన అదను చూసి తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. అలా మెల్లగా దక్కనంతటా విస్తరించారు. ఈ రాజకీయ నేపథ్యం వింటుంటే గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలోని ఒక విషయం గుర్తుకొస్తోంది. ఆ ఆ సైనిక బలం గురించే కదా. అవును. మౌర్యుల కాలంలోనే అంటే శాతవాహనులు మహాసామ్రాజ్యంగా ఎదగక ముందే ఆంధ్రులకు 30 ప్రాకారాలున్న కోటలు, 1,00,000 మంది కాల్బలం, 2,000 అశ్వికదళం, 1000 ఏనుగులు ఉండేవని అందులో రాశారు కదా! నిజమే. ఒక స్థానిక శక్తికి అప్పట్లోనే ఇంతటి సైనిక సంపత్తి ఉండటం వల్లే వాళ్ళు మౌర్యుల పతనం తర్వాత వెంటనే ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగారు. ఖచ్చితంగా. మరి వీరి పాలనాకాలాన్ని పరిశీలిస్తే చరిత్రకారులు ఏం చెబుతున్నారు? కాల నిర్ణయం ప్రకారం చూస్తే వీరు సుమారుగా క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్య వరకు, అంటే దాదాపు 2.5 శతాబ్దాల పాటు పాలించారు. భౌగోళికంగా చూస్తే వీరి విస్తరణ చాలా విశాలమైనది కదా? చాలా విశాలమైనది. పశ్చిమాన అరేబియా సముద్ర తీరం నుండి తూర్పున బంగాళాఖాతం వరకు, అలాగే ఉత్తరాన గంగానది లోయ వరకు వీరి ఆధిపత్యముండేది. అంటే నేటి మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ మొత్తం కవరయ్యాయనమాట. అవును. ముఖ్యంగా బౌద్ధ గ్రంథాల్లో ప్రస్తావించిన 16 మహాజనపదాల్లోని అష్మక జనపదమంటే నేటి బోధన్ ప్రాంతం, అలాగే మూలక జనపదం అంటే నేటి పైఠాన్ ప్రాంతం వీరి పాలనలో అత్యంత కీలకమైన రాజకీయ, వాణిజ్య కేంద్రాలు. ఈ సువిశాల విస్తరణను చూస్తుంటే ఒక సందేహమొస్తోంది. ఇంతటి మహాసామ్రాజ్యాన్ని 2.5 శతాబ్దాల పాటు పాలించిన వాళ్ల చరిత్రను పునర్నిర్మించడానికి ఆధారాలేమి దొరికాయి? అంటే అంత పెద్ద సామ్రాజ్యం గురించి రాతకూతలు పెద్ద ఎత్తునే దొరికి ఉండాలి కదా! ఇక్కడే అసలు విషయముంది. ఒక మహాసామ్రాజ్యం కాబట్టి వందల కొద్దీ రికార్డులు దొరికాయనుకుంటే పొరపాటే. అలాగా? మరెన్ని శాసనాలు దొరికాయి? ప్రధానంగా శాసనాల విషయానికి వస్తే శాతవాహనుల సుదీర్ఘ పాలనకు సంబంధించి మనకు దొరికినవి కేవలం 24 శాసనాలు మాత్రమే. ఆశ్చర్యంగా ఉంది. కేవలం 24 అవును. ఈ 24 శాసనాలే వీరి చరిత్రకు వెన్నెముక. ఇవన్నీ ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. వీటిలో 3 శాసనాలు అత్యంత కీలకమైనవి. అవి ఏవి అంటారు? మొదటిది 1వ శాతకర్ణి భార్య నాగినీక వేయించిన నానాఘాట్ శాసనం. ఇది
తొలి రాజుల గురించి వాళ్ళు చేసిన దానధర్మాల గురించి వివరిస్తుంది. రెండవది నాసిక్ శాసనం. ఇది గౌతమి బాలశ్రీ వహించింది కదా. ఖచ్చితంగా తన కుమారుడైన గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన విజయాలు, అతను ఓడించిన రాజ్యాల జాబితా ఇందులో స్పష్టంగా ఉంటుంది. ఇక మూడవది ఒడిషా ప్రాంతానికి చెందిన కళింగ చక్రవర్తి ఖారవేలుడు వేయించిన హాతిగుంపా శాసనం. ఇదొక ఆసక్తికరమైన పాయింట్. ఒక శత్రురాజు వేయించిన శాసనం శాతవాహనుల చరిత్రకు ఎలా ఉపయోగపడింది? సరిగ్గా అదే జరిగిందిక్కడ. హాతిగుంప శాసనంలో ఖారవేలుడు శాతకర్ణి సైన్యాలను ఖాతరి చేయకుండా తన సైన్యాన్ని ముందుకు నడిపించినట్లు రాసుకున్నాడు. అంటే ఒక శత్రురాజు తన శాసనంలో వీరి ప్రస్తావన తెచ్చాడంటే ఆ కాలంలో వీరి సైనిక బలం ఎంత ప్రతిష్ఠాత్మకంగా ఉండేదో అర్థమవుతుంది కదా. అవునవును, పరోక్షంగా వారి బలాన్ని అంగీకరించినట్లే. ఇక శాసనాలే కాకుండా సాహిత్య ఆధారాలు కూడా వీరి చరిత్రను బలపరిచాయి. పురాణాలు లాంటివా? అవును, మత్స్య మరియు వాయు పురాణాలు వీరి రాజుల పేర్లనో పాలనా కాలాన్ని ఒక వంశవృక్షంలా చెబుతాయి. అలాగే గుణాఢ్యుడు ప్రాకృతంలో రాసిన బృహత్ కథ మరియు రాజైన హాలుడు స్వయంగా సంకలనం చేసిన గాథా సప్తశతి అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అయితే ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అసలు శాతవాహనుల పుట్టుక స్థానం గురించి చరిత్రకారుల మధ్య పెద్ద చర్చే నడుస్తూనే ఉంది కదా. కోస్తా ఆంధ్ర అని కొందరు, మహారాష్ట్ర అని కొందరు అంటారు. ఈ వాదనల వెనుక ఉన్న అసలు తర్కమేమిటి? ఈ వాదనలు ప్రధానంగా ఆ ఆధారాలు దొరికిన ప్రదేశాలను బట్టి వచ్చాయి. మనం వీటిని 4 ప్రధాన వాదనలుగా చూడొచ్చు. మొదటిది కోస్తా ఆంధ్ర వాదన. ఆర్జీ బండార్కర్ లాంటి వాళ్లు దీన్ని సమర్థించారు. అంటే పురాణాల్లో వీరిని ఆంధ్రులు అని పిలవడం వల్ల వచ్చిన వాదన ఇది? సరిగ్గా అదే. దాంతోపాటు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న ధాన్యకటకం అంటే అమరావతి ప్రాంతంలో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వల్ల వీరి జన్మస్థానం కోస్తా ఆంధ్రనే అని వీరు భావించారు. మరి మహారాష్ట్ర వాదనకు ఆధారమేమిటి? పిటి శ్రీనివాస అయ్యంగార్ లాంటి ప్రముఖులు ఆ తొలి రాజుల శాసనాలు ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలోనే బయటపడ్డాయి కాబట్టి ప్రతిష్ఠానపురం అంటే పైఠాన్ వీరి తొలి రాజధాని అని వాదించారు. ఇక మూడవది కర్ణాటక వాదన. ఇది విఎస్ సుక్తాంకర్ ప్రతిపాదించారు. బళ్ళారి ప్రాంతంలో దొరికిన ఆధారాల వల్లే కదా? అవును, కొన్ని శాసనాల్లో శాతవాహన హార అనే ప్రస్తావన ఉంది. దానికి శాతవాహనుల జిల్లా అని అర్థం. దాంతో కర్ణాటక వాదన తెరపైకి వచ్చింది. ఈ 3 ఒకెత్తైతే ఆ పురావస్తు తవ్వకాల వల్ల బలపడిన 4వ వాదన, అదే తెలంగాణ వాదన గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ కొత్త ఆధారాలతో పాత వాదనలను సవాల్ చేస్తుంది. కోటిలింగాల తవ్వకాలు ఈ వివాదాన్ని ఎలా మలుపు తిప్పాయంటారు? కోటిలింగాల తవ్వకాలు శాతవాహనుల చరిత్రలో ఒక గేమ్ చేంజర్. 1970ల చివర్లో పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ పివి పరబ్రహ్మశాస్త్రిగారే ఆధ్వర్యంలో కోటిలింగాల వద్ద జరిపిన తవ్వకాల్లో కీలకమైన ఆధారాలు దొరికాయి. అక్కడ సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడి నాణేలు భారీగా బయటపడ్డాయి. మొదటి రాజు నాణేలు దొరికాయన్నమాట. అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకొకటుంది. అదే ప్రదేశంలో శాతవాహనుల కంటే ముందు ఆ ప్రాంతాన్ని పాలించిన గోబద, సమగోప, కంవాయి సిరిలాంటి స్థానిక రాజుల నాణేలు కూడా దొరికాయి. ఓహో, ఒకే చోట స్థానిక రాజుల నాణేలు, ఆ వెంటనే తొలి శాతవాహన రాజు నాణేలు దొరకడమనేది ఖచ్చితమైన సాక్ష్యం కదా. అవును, దీని అర్థం శాతవాహనుల రాజకీయ పునాదులు కోటిలింగాల ప్రాంతంలోనే పడ్డాయని, అక్కడ నుండే వారు మహారాష్ట్ర, కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు విస్తరించారని చరిత్రకారులు ఒక బలమైన ముగింపుకొచ్చారు. ఆ తవ్వకాలు నిజంగానే మొత్తం దృక్కోణాన్ని మార్చేశాయి. ఈ చర్చతో పాటే ముడిపడి ఉన్న మరో ప్రశ్న, ఆంధ్రులు మరియు శాతవాహనులు ఒకరేనా అని. ఈ 2 పేర్ల మధ్యున్న తేడాను మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి చరిత్రకారులు రాప్సన్ మరియు భండారకర్ లాంటి వారి విశ్లేషణను గమనించాలి. పురాణాలను రాసినవారు భౌగోళిక గుర్తింపునకు ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్ర అనే పదాన్ని ఒక జాతీయతగా ఉపయోగించారు. అంటే ఇంగ్లీష్లో నేషనాలిటీ అన్నట్లు. అవును, కానీ అధికారిక శాసనాల్లో ఆ రాజులు తమ వంశం లేదా కుటుంబం పేరును ఉపయోగించుకున్నారు. నాసిక్, కన్హేరి శాసనాల్లో శాతవాహన కుల అనే ప్రస్తావన స్పష్టంగా ఉంది. కాబట్టి ఆంధ్ర అనేది వారి జాతి అయితే శాతవాహన అనేది వారి వంశం పేరు. ఈ శాతవాహన అనే పేరుకు అర్థం చూస్తే వాహనం కలిగినవారు అని చెబుతారు. బహుశా మౌర్యుల సైన్యంలో వీరు ఉన్నత పదవుల్లో ఉండి ప్రత్యేక వాహనాలు కలిగిన స్థాయిలో ఉండేవారని, ఆ హోదానే వారి వంశనామంగా మారిందని అంటారు.
ఇది వినడానికి చాలా ఆచరణాత్మకంగా ఉంది కదా. అవును. ఇదే క్రమంలో వారి కులం గురించి కూడా రకరకాల సిద్ధాంతాలున్నాయి కదా. దీనిపై ఆధారాలేం చెబుతున్నాయి? వీరి సామాజిక నేపథ్యం గురించి భిన్న వాదనలు ఉన్నాయి. నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణిని ఏక బ్రాహ్మణ అని కీర్తించారు. అలాగే క్షత్రియ దర్పమర్దన అని కూడా కీర్తించారు. అంటే అద్వితీయమైన బ్రాహ్మణుడు మరియు క్షత్రియుల గర్వమణించినవాడు అని కదా అర్థం? దీని బట్టి వీరు బ్రాహ్మణులని ఒక వాదన. కానీ వీరు అశ్వమేధ, రాజసూయ లాంటి యాగాలు చేశారు. రాజ్యపాలన చేయడం, యాగాలు చేయడం క్షత్రియుల లక్షణాలు కాబట్టి వీరు క్షత్రియులయ్యుంటారని కొందరు వాదించారు. ఇంకొందరు ఆధునిక చరిత్రకారులు మాత్రం ఒక భిన్నమైన విశ్లేషణ చేశారు. ఆ కాలంలో వీరు విదేశీయులైన శకులు మరియు స్థానిక మరాఠులతో వివాహ సంబంధాలు పెట్టుకున్నారు. కాబట్టి వర్ణసంకరం జరిగుండవచ్చని, ఆ తర్వాత క్రతువులు చేయడం ద్వారా ఉన్నత సామాజిక హోదాను పొందారని విశ్లేషించారు. అంటే వాళ్ళు తమ సామాజిక హోదాను అలా స్థిరపరచుకున్నారన్నమాట. అవును. అర్థమైంది. శాసనాల గురించి చర్చించాం కదా. ఇప్పుడు మన దృష్టిని నాణేలపైకి మళ్ళిద్దాం. పెద్దుబంకూర్, ధూళికట్ట, కొండాపూర్ లాంటి ప్రదేశాల్లో దొరికిన ఆధారాలు వారి ఆర్థిక వ్యవస్థ గురించి ఎన్నో విషయాలు బయటపెట్టాయి. ముఖ్యంగా పెద్దబంకూర్ గురించి చెప్పుకోవాలి కదా. అవును. కరీంనగర్ జిల్లాలోని పెద్దబంకూర్లో జరిపిన తవ్వకాల్లో ఒకే టెర్రకోట కుండలో ఏకంగా 22,000 శాతవాహన నాణేలు దొరికాయి. ఇదొక సాధారణ విషయం కాదు. దీన్ని ఆర్కియాలజీ పరిభాషలో హోడ్ అంటారు. ఇన్ని నాణేలు ఒకే చోట దొరకడం అనేది ఆ కాలంలో నాణేల ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేదని నిరూపిస్తోంది కదా, వస్తుమార్పిడి కాకుండా. ఖచ్చితంగా. పెద్దబంకూర్లో నాణేలు మాత్రమే కాదు, కాల్చిన ఇటుకలతో కట్టిన బావులు, ఇనుమును కరిగించే కొలిమి దొరికాయి. అదొక పారిశ్రామిక కేంద్రం. అలాగే ధూళికట్టలో మట్టితో నిర్మించిన భారీ కోట మరియు ఒక పెద్ద బౌద్ధ స్తూపం బయటపడ్డాయి. వాణిజ్య కేంద్రాల ప్రస్తావన రాగానే మనం మన దగ్గరున్న స్లైడ్స్లోని చిత్రాలను ఒక్కసారి పరిశీలించాలి. ఎవరైనా ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఇవి కేవలం పాత నాణేలు కాదు, ఆనాటి గ్లోబల్ ఎకానమీకి ప్రతిరూపాలు. ఉదాహరణకు ధూళికట్టలో దొరికిన పులోమావి నాణ్యం చిత్రం చూడండి. నాణ్యం రెండూ వైపుల ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవైపు రాజు ముఖముంటే చుట్టూ ప్రాకృత భాషతో పాటు స్థానిక భాషలో అక్షరాలున్నాయి. ఆ ద్విభాషా నాణేలు వారి దార్శనికతను చూపుతాయి. అయితే ఈ దృశ్యాల్లో మనం విశ్లేషించాల్సిన అత్యంత ఆసక్తికరమైన అంశం జోగల్తెంబి వద్ద దొరికిన నాణేల రాశి. ఆ 9,270 వెండి నాణేల గురించి కదా. అవును. ఈ నాణేలన్నీ పశ్చిమ క్షత్రపరాజైన నహపాణుడికి చెందినవి. కాని ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఈ నాణేలపైన శాతవాహన రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి తన ముద్రను తిరిగివేశాడు. దీన్నే తిరిగి ముద్రించిన నాణేలు అంటారు. శత్రురాజు నాణేలను కరిగించకుండా వాటిపైనే తన ముద్ర వేయడం వెనుకొన్న బలమైన రాజకీయ సంకేతం ఏమంటారు? ఇదొక సైకలాజికల్ వార్ఫేర్. రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత ప్రజల వాడుకలో ఉన్న పాతరాజు నాణేలపై తన బొమ్మను ముద్రించడం ద్వారా గత పాలకుడు అంతమయ్యాడు, ఇప్పుడు మీ పాలకుడు నేను అని ప్రజలకు పరోక్షంగా తెలియజేసే వ్యూహం ఇది. అదొక అద్భుతమైన రాజకీయ వ్యూహం. ఇక నాణేల మీద ఉన్న బొమ్మల విషయానికి వస్తే ఎద్దు, ఏనుగు, ఉజ్జయినీ గుర్తు లాంటివి కనిపిస్తాయి. కాని ఇక్కడ స్లైడ్లో కనిపిస్తున్న యజ్ఞశ్రీ శాతకర్ణి నాణెంపైన 2 తెరచాపలున్న ఒక పెద్ద ఓడబొమ్మ స్పష్టంగా కనిపిస్తోంది కదా. అవును. ఆ ఓడబొమ్మ వారి సముద్ర వాణిజ్యానికి నిదర్శనం. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం శిఖరాగ్రానికి చేరుకుంది. దానికి సాక్ష్యమే మెదక్ జిల్లా కొండాపూర్ మరియు కరీంనగర్ జిల్లా పెద్దబంకూర్లో దొరికిన రోమన్ నాణేలు. అగస్టస్ మరియు టైబీరియస్ చక్రవర్తుల బొమ్మలున్న నాణేలు కదా. మన స్లైడ్స్లో కూడా ఆ రోమన్ నాణేల చిత్రాలున్నాయి. ఖచ్చితంగా. అప్పట్లో రోమ్కు ఇక్కడి నుండి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యేవి. దానికి బదులుగా రోమన్ బంగారు, వెండి నాణేలు మన దేశంలోకి ప్రవహించాయి. అయితే స్థానికంగా లావాదేవీల కోసం వారు పోటిన్ అనబడే ఒక మిశ్రమ లోహపు నాణేలను కూడా ముద్రించారు. రాగి, తగరం కలిపినవి. ఇది వింటుంటే అప్పటి ఇంటర్నేషనల్ ట్రేడ్ నెట్వర్క్ కళ్లముందు కదులుతోంది. సరే, ఈ అంశంపై కొంచెం క్రిటికల్ అనాలిసిస్ చేద్దాం. భారతీయ విస్తృత చరిత్రపై వీరు చూపిన దీర్ఘకాలిక ప్రభావం ఏమిటి? వాట్ ఈస్ ద బిగ్ పిక్చర్ హియర్? బిగ్ పిక్చర్ అంటే ప్రధానంగా రాజకీయ ఏకీకరణ మరియు మత సామరస్యం.
దక్షిణ భారతదేశంలోని భిన్నమైన ప్రాంతాలను ఒక వ్యవస్థ కిందకు తేవడం వారి అతిపెద్ద విజయం. మతం విషయానికి వస్తే వారు స్వయంగా వైదిక మతాన్ని పాటించారు, యాగాలు చేశారు. కాని బౌద్ధమతానికి కూడా అపారమైన దానాలు చేశారు. ధూళికట్ట, అమరావతి స్తూపాల నిర్మాణాలెందుకు సాక్ష్యం గదా? అవును. రాజ్యానిదొక మతమైనా ఇతర మతాలను ఆదరించడం వారి దార్శనికత. ఈ సానుకూల అంశాలు ఇలా ఉంటే, చరిత్రకారుల మధ్య కాలనిర్ణయం దగ్గర ఒక క్లిష్టమైన వివాదముంది కదా. పురాణాల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయి. ఈ వైరుధ్యం ఎందుకొచ్చింది? మత్స్యపురాణం తీసుకుంటే అందులో 30 మంది రాజులు 456 ఏళ్లు కాలించారనుంది. కాని వాయుపురాణం చూస్తే 17 మంది రాజులు 272 ఏళ్లు మాత్రమే పాలించారని చెబుతుంది. ఈ భారీ వ్యత్యాసం చరిత్రకారులను 2 వర్గాలుగా విడదీసింది కదా, స్వల్పకాల వాదన మరియు దీర్ఘకాల వాదన అని. అవును. మత్స్యపురాణం రాసినవారు సామంతులను, ప్రాంతీయ పాలకులను కూడా జాబితాలో చేర్చి ఉండవచ్చు. వాయుపురాణం కేవలం ప్రధాన పాలకులనే పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చు. ప్రస్తుతం శాసనాలు మరియు తవ్వకాల ఆధారంగా ఈ స్వల్పకాల వాదనకే ఎక్కువ ఆమోదముంది. అర్థమైంది. మొత్తంగా చూస్తే భారతీయ సాంస్కృతిక పరిణామ క్రమంలో శాతవాహనుల పాత్ర ఎలా ఉంటుంది? ప్రముఖ చరిత్రకారుడు కెఎం పణిక్కర్ గారి మాటలో చెప్పాలంటే, దక్షిణాది ద్రవిడ భూమికి ఉత్తరాది ఆర్యవర్తానికి మధ్య ఒక గొప్ప సాంస్కృతిక సమన్వయాన్ని సాధించడంలో శాతవాహనులు కీలక పాత్ర పోషించారు. ఉత్తరాది మౌర్యుల విధానాలను దక్షిణాది పరిస్థితులకు అనుగుణంగా మార్చి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఒక అద్భుతమైన విశ్లేషణకొచ్చాం. ఈ డీప్ డైవ్ ముగించే ముందు ఇప్పటివరకు మనం చర్చించిన అంశాల సారాంశాన్ని ఒకసారి క్రోడీకరిద్దాం. మౌర్యుల కింద సామంతులుగా ఉన్న స్థాయి నుండి దక్షిణ భారతదేశాన్ని ఏకంగా 2.5 శతాబ్దాల పాటు పరిపాలించిన శాతవాహనుల ప్రయాణాన్ని మనం విశ్లేషించాం. 24 శాసనాలు, రోమన్ వాణిజ్యానికి సాక్ష్యంగా నిలిచిన నాణేలు, కోటి లింగాల నుండి పెద్దబంకూర్ వరకు సాగిన తవ్వకాలు ఒక మహా సామ్రాజ్యపు రూపురేఖలను ఎలా గీశాయో చూశాం. నిజమే. వీరి దీర్ఘకాలిక ప్రాముఖ్యత ఏమిటంటే, రోమన్లతో వారు చేసిన వాణిజ్యం దక్షిణ భారతదేశాన్నే ఒక గ్లోబల్ ఎకనామిక్ హబ్గా మార్చింది. అమరావతి శిల్పకళ వీరి ప్రోత్సాహంతోనే ప్రాణం పోసుకుంది. వీరు నిర్మించిన బౌద్ధ స్తూపాలు అప్పటి మత సామరస్యానికి నిదర్శనాలుగా భారతీయ చరిత్రలో చెరగని ముద్రవేశాయి. అవును. అందుకే వారు వేసిన పునాదులు తర్వాటి కాలంలో వచ్చిన రాజవంశాలకు మార్గదర్శకంగా నిలిచాయి. సరే, మన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను ఇక్కడ వదిలివెళదాం. ఈ డీప్ డైవ్లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాం. పురాణాలు వీరిని ఆంధ్రులు అని పిలిచాయి. అవును. కోటిలింగాల లాంటి స్థానిక భాషల ప్రాబల్యమున్న ప్రాంతం నుండే వీరి రాజకీయ పునాదులు పడ్డాయి. అయినప్పటికీ వారు వేయించిన శాసనాలన్నీ కేవలం ప్రాకృత భాషలో మాత్రమే ఎందుకున్నాయి? తమ మాతృభాషలో కాకుండా కేవలం ప్రాకృతాన్నే తమ అధికార భాషగా ఎందుకు ఎంచుకున్నారు? ఇదొక చాలా లోతైన ప్రశ్న. ఇది అప్పటికాలంలో ప్రభుత్వ అధికార భాషకు, సామాన్య ప్రజల భాషకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సూచిస్తుందా, లేక దక్కన్ అంతటా ఒక ఉమ్మడి భాష ఉండాలన్న ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయమా? దీని గురించి ఎవరైనా ఆలోచించాల్సిందే. చరిత్ర ఎప్పుడూ ఒక పుస్తకం చివరి పేజీతో ముగిసిపోదు కదా, కొత్త ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉంటుంది. ఈ అంశంపై మరింత లోతుగా అన్వేషించడానికి ఇదొక మంచి ప్రారంభం. శాతవాహనుల చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఒక స్పష్టత కోసం వారిని 2 భాగాలుగా చూస్తారు. అంటే తొలి మరియు మలి శాతవాహనులు అనా? ఖచ్చితంగా. సామ్రాజ్య పునాదులు వేసిన శ్రీముఖుడు నుండి గొప్ప పరాక్రమశాలి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్ఠించే వరకు ఉన్న కాలాన్ని తొలి శాతవాహనులు అంటారు. ఆ తర్వాత కాలం ఇక గౌతమీపుత్రుడి కాలం నుండి సామ్రాజ్యం అంతరించిపోయే వరకు ఉన్న కాలాన్ని మలి శాతవాహనులు అంటారు. ఈ విభజన కేవలం ఆ కాలానికి సంబంధించింది మాత్రమే కాదు, వారి ఆర్థిక, భౌగోళిక స్థాయిల్లో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవడానికి ఒక అద్దం లాంటిది. అంటే అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం బలహీనపడినప్పుడు దెక్కన్ ప్రాంతంలో ఏర్పడిన ఆ ఖాళీని ఈ తొలి శాతవాహనులు భర్తీ చేశారన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. తొలి ఆధారాలేమిటి? ఈ కథంతా నాణేల చుట్టూ అల్లుకునుంటుంది. మనం చూస్తే కొండాపూర్, వరంగల్ సమీపంలోని కోటిలింగాల, అలాగే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జున్నార్, నెవాసా లాంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని ప్రాచీన నాణేలు బయటపడ్డాయి. ఆ నాణేల మీద ఏముంది? వాటి మీద సాదావాహన, శాతవాహన
మరియు చిముక అనే పేర్లు కనిపించాయి. చిముక అంటే శ్రీముకుడేనా? మొదట్లో చాలా కాలం పాటు ఈ పేర్లు వేరువేరు రాజులవా లేక ఒకే వంశానివా అనే సందేహం ఉండేది. కాని ప్రముఖ చరిత్రకారులు అజయమిత్ర శాస్త్రి మరియు డాక్టర్ దేమే రాజిరెడ్డి గారు ఆ నాణేలపై ఉన్న బ్రాహ్మీ లిపిని లోతుగా అధ్యయనం చేశారు. ఓహో, బ్రాహ్మీ లిపి విశ్లేషణ ద్వారా కనుక్కున్నారన్నమాట. అవును, ఆ విశ్లేషణలో సాతవాహన మరియు శ్రీముఖ ఇద్దరూ ఒక్కరేనని తేలింది. దీనికి మరింత బలం చేకూర్చుతూ నానాఘాట్ అనే ప్రాంతంలో దొరికిన ఒక గుహ శాసనంలో రాయసిముక శాతవాహన సిరిమత అనే వాక్యం స్పష్టంగా కనిపించింది. అంటే శ్రీముఖుడే వంశస్థాపకుడు. ఖచ్చితంగా. దాన్ని బట్టి శ్రీముఖుడే ఈ వంశస్థాపకుడని, కోటిలింగాల బహుశా వారి తొలి కేంద్రాలలో ఒకటి అయ్యుండొచ్చని ఒక స్పష్టత వచ్చింది. పురాణాలు కూడా శ్రీముఖుడు కణ్వ వంశానికి చెందిన సుశర్మను అంతమొందించి ఈ రాజ్యాన్ని స్థాపించాడని చెబుతున్నాయి. ఒక చిన్న నాణెం మీద ఉన్న అక్షరాలు వందల ఏళ్లనాటి ఒక సామ్రాజ్య స్థాపకుడిని పరిచయం చేయడం నిజంగా ఆశ్చర్యకరం కదా. ఈ శ్రీముఖుడి పాలనా విధానం, అప్పటి మత పరిస్థితుల గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయి? జైన సాహిత్యంలో ఇతని ప్రస్తావన కొంచెం భిన్నంగా ఉన్నట్లుంది. నాటి రాజకీయాలు మతంతో ఎంతగా ముడిపడి ఉండేవో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. జైన సాహిత్యం ప్రకారం చూస్తే శ్రీముఖుడు తన పాలనా ప్రారంభంలో జైన మతాన్ని ఎంతగానో ఆదరించాడు. అనేక బసదులు, దేవాలయాలు నిర్మించాడు. కాని ఆ తర్వాత మార్పొచ్చిందా? అవును, ఆ గ్రంథాల ప్రకారమే తన జీవితపు చివరి రోజుల్లో ఆయన వేద ధర్మం వైపు మొగ్గు చూపాడట. ఆ మార్పు కారణంగా జైన గ్రంథాలు ఆయనను ఒక క్రూరుడిగా, ప్రజావ్యతిరేకిగా, చివరికి పదవీచ్యుతుడై హత్యకు గురైనవాడిగా వర్ణించాయి. అంటే కేవలం మతం మారినందుకల రాశారా? మనం ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని గమనించాలి. ప్రాచీన కాలంలో ఒక పాలకుడు ఒక మతం నుండి మరొక మతానికి మారినప్పుడు పాత మతానికి చెందిన కవులు లేదా గ్రంథకర్తలు ఆ రాజును తమ రచనల్లో దుష్టుడిగా చిత్రించడం చాలా సహజంగా జరిగేది. అవును, ఎటువంటి పక్షపాతం లేకుండా చూస్తే మత విశ్వాసాలు మారడం వల్ల అప్పటి సామాజిక వర్గాల్లో వచ్చిన ఘర్షణలకు ఇది అద్దం పడుతోంది. పురాణాల లెక్కల ప్రకారం ఆయన 23 సంవత్సరాలు పాలించాడు. సరిగ్గా చెప్పారు. ఒక పాలకుడి చరిత్రను ఎవరు రాస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ రాజు వ్యక్తిత్వం మారిపోతుంది. శ్రీముఖుడి తర్వాత ఈ సామ్రాజ్య పగ్గాలు ఎవరు చేపట్టారు? ఆ ప్రారంభ దశలోని సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు? శ్రీముఖుడి తర్వాత ఆయన సోదరుడైన కృష్ణుడు అధికారంలోకొచ్చాడు. ఇతనికే కన్హా అని కూడా పేరు. పురాణాల ప్రకారం ఇతను 18 ఏళ్లు పాలించాడు. కృష్ణుడి కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామమేమిటి? అప్పటి వరకు ఉన్న రాజ్యం పశ్చిమ దిశగా వేగంగా విస్తరించింది. నాసిక్ ప్రాంతంలో దొరికిన ఒక శాసనం దీనికి సజీవ సాక్ష్యం. శాతవాహన రాజులలో మొట్టమొదటిసారిగా ఒక శాసనం వేయించిన రాజు ఈ కృష్ణుడే. ఆ శాసనంలో ఏముంది? ఆ శాసనం ప్రకారం ఆ కాలంలోని ఒక మహామాత్ర అనే అధికారి బౌద్ధ సన్యాసుల కోసం ఒక గుహను నిర్మించాడు. ఒక్క నిమిషం, ఈ మహామాత్ర అనే పదం వినడానికి కొంచెం భిన్నంగా ఉంది. అసలు ఈ మహామాత్రులు ఎవరు? రాజ్యపాలనలో వీరి పాత్ర ఏమిటి? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. మహామాత్ర అనేది వాస్తవానికి మౌర్యుల కాలం నాటి ఒక అత్యున్నత అధికారిక పదవి. అశోకుడి శాసనాల్లో కూడా ధర్మ మహామాత్రులు అనే ప్రస్తావన వస్తోంది. అంటే మౌర్యుల పాలనా విధానాన్ని వీరు కాపీ కొట్టారంటారా? కాపీ అని కాదు కాని మౌర్యుల సామ్రాజ్యం పతనమైన తర్వాత శాతవాహనులు కొత్తగా రాజ్యాన్ని స్థాపిస్తున్నప్పుడు పరిపాలనా వ్యవస్థను సున్నా నుండి మొదలుపెట్టకుండా మౌర్యులు వదిలివెళ్లిన సమర్థవంతమైన అధికార యంత్రాంగాన్ని, ఆ పదవులను అలాగే కొనసాగించారు. ఇది చాలా తెలివైన పని. కృష్ణుడి నాసిక్ శాసనంలో మహామాత్ర ప్రస్తావన రావడమే దీనికి నిదర్శనం. అవును, ఒకవైపు వైదిక మతాన్ని అనుసరిస్తూనే బౌద్ధ సన్యాసులకు గుహలు తొలిపించడం ద్వారా అప్పటి సామాజిక సమతుల్యతను వారు ఎలా కాపాడుకున్నారో ఈ శాసనం వివరిస్తుంది. మౌర్యుల పరిపాలనా నమూనాను స్వీకరించి తమ పునాదులను గట్టిపరుచుకున్నారన్నమాట. ఇక ఈ పునాదుల మీద ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన విస్తరణ యుగంలోకి వెడదాం. పురాణాల జాబితాలో 3వ రాజైన మొదటి శాతకర్ణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అవును, మొదటి శాతకర్ణి కాలం నుండే అసలైన విస్తరణ మొదలైంది. ఆయన భార్య నాయనిక లేదా నాగనిక గురించి చరిత్రకారులు ఎంతో గొప్పగా చెబుతారు కదా. ఈ జంట సాగించిన పాలన గురించి శాసనాలు ఏం చెబుతున్నాయి? మొదటి శాతకర్ణి అప్పటివరకు ఉన్న చిన్న రాజ్యాన్ని ఒక బలమైన సామ్రాజ్యంగా మలిచాడు.
ఆయన 18 సంవత్సరాలు పాలించాడు. కాని ఇక్కడ మనం అత్యంత ఆసక్తికరంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఆయన భార్య నాగనిక. ఆమె నేపథ్యమేమిటి? ఆమె మహారథి త్రణకైరో అనే ఒక బలమైన ప్రాంతీయ పాలకుడి కుమార్తె. ఈ వివాహం ద్వారా శాతకర్ణి తన రాజకీయ బలాన్ని అనూహ్యంగా పెంచుకున్నాడు. పూణే సమీపంలోని నానాఘాట్ పాస్లో దొరికిన ఒక గుహశాసనం వీరి కుటుంబ చరిత్రను అద్భుతంగా ఆవిష్కరించింది. ఆ గుహశాసనం ప్రత్యేకత ఏంటి? విజువన్స్ పరంగా అందులో ఏముంది? ఆ గుహలో నాగనిక, ఆమె తండ్రి మొదటి శాతకర్ణి మరియు వారి కుమారులు కుమార హకుశ్రీ, సతీ, శ్రీమత్కుమార శాతవాహన, వేదీశ్రీ ఇలా మొత్తం కుటుంబ సభ్యుల చిత్రాలు రాతిపై చెక్కబడి ఉన్నాయి. వావ్! రాళ్లపై చెక్కిన ఆనాటి ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్ అన్నమాట. ఖచ్చితంగా. ప్రాచీన భారతదేశంలో ఒక రాజకుటుంబం మొత్తాన్ని ఇలా ఒకే చోట శిల్పాలుగా మల్చడం అత్యంత అరుదైన విషయం. వినడానికే అద్భుతంగా ఉంది. అయితే నాగనిక కేవలం ఒక రాణిగా మాత్రమే పరిమితం కాలేదని, స్వయంగా రాజ్యాన్ని కూడా ఏలారని ఒక వాదన ఉంది. అప్పటి పితృస్వామ్య సమాజంలో ఇది సాధ్యపడిందా? అది కేవలం వాదన కాదు, శాసనాల ద్వారా నిరూపితమైన నిజం. మొదటి శాతకర్ణి అకస్మాత్తుగా మరణించే నాటికి వారి వారసుడైన వేదిశ్రీ ఇంకా చిన్నపిల్లాడు. అప్పుడు నాగనిక రాజ్యభారం తీసుకుందా? అవును, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా స్వయంగా పరిపాలన బాధ్యతలు చేపట్టింది. భారతీయ ప్రాచీన చరిత్రలో ఒక మహిళ ఇలా ప్రతినిధిగా అంటే రీజెంట్గా పాలన పగ్గాలు చేపట్టటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఆ నానాఘాట్ శాసనం ఆమె అధికార దర్పానికి ఒక పెద్ద ఉదాహరణ కదా. అవును, అందులో ఆమె తన భర్తతో కలిసి చేసిన క్రతువుల గురించి చాలా గర్వంగా వివరించింది. 2 అశ్వమేధయాగాలు, ఒక రాజసూయ యాగంతో పాటు మరో 20 ఇతర భారీ క్రతువులు చేసినట్లు అందులో రాసి ఉంది. ఆ క్రతువుల సమయంలో భారీగా దానాలు కూడా చేశారట కదా. అవును, ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ యాగాల సందర్భంగా వేలాది కార్షాపణాలు అంటే అప్పటి వెండి మరియు రాగి నాణేలు దానం చేశారు. నాణేలతో పాటు ఇంకా ఏమైనా దానం చేశారా? వేలాది ఆవులు, ఏనుగులు, గుర్రాలను కూడా దానం చేసినట్లు ఆ శాసనం చెప్తోంది. ఇన్ని వేల నాణేలు, ఏనుగులు, గుర్రాలు దానం చేశారంటే అప్పటి శాతవాహనుల ఖజానా ఎంత సుసంపన్నంగా ఉందో అర్థమవుతోంది. ఆర్థికంగా వారు ఒక అత్యున్నత స్థితికి చేరుకున్నారన్నమాట. ఖచ్చితంగా. తన భర్తను ఆ శాసనంలో ఆమె ఎలా కీర్తించిందో కూడా మనం చూడాలి. మొదటి శాతకర్ణిని అప్రతిహత చక్ర వీర శూర మరియు దక్షిణాధిపతి అని కీర్తించింది. అప్రతిహత చక్ర అంటే ఏంటి? ఎక్కడా ఆగిపోని రథచక్రాలు కలవాడు అని, అంటే ఎదురులేని పాలకుడు అని అర్థం. దక్షిణాధిపతి అంటే దక్షిణ భారతానికే రారాజు అని అర్థం. ఈ బిరుదులు చూస్తుంటేనే వారి సైనిక సామర్థ్యం ఎంతుందో తెలుస్తుంది. అప్రతిహత చక్ర అద్భుతమైన బిరుదు. కాని ఈ ఎదురులేని పాలకుడికి సమకాలీనంగా తూర్పున కళింగదేశంలో ఖారవేలుడు కూడా చాలా బలంగా ఉన్నాడు కదా. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఏమైనా జరిగిందా? ఇక్కడే చరిత్ర ఒక డిటెక్టివ్ నవలలా మారుతోంది. ఖారవేలుడు వేయించిన హాతీగుంఫ శాసనం ఒక భిన్నమైన కథను చెబుతోంది. హాతీగుంఫ శాసనంలో ఏముంది? ఆ శాసనం ప్రకారం ఖారవేలుడు తన పాలన 2వ సంవత్సరంలో శాతకర్ణిని లెక్క చేయకుండా పశ్చిమం వైపు ఒక భారీ సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం కన్నా బెనా నది వరకు చేరుకొని మూషిక నగరమనే ప్రాంతంపై దాడి చేసి భీభత్సం సృష్టించిందని అందులో రాసి ఉంది. ఈ మూషిక నగరం ఎక్కడుంది? డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం గారి విశ్లేషణ ప్రకారం ఈ మూషిక నగరం మరెక్కడో కాదు, మనకు తెలిసిన కొండాపూర్ ప్రాంతమే అయ్యుండొచ్చు. అంటే శాతకర్ణి ఓడిపోయాడా? అక్కడే ఉంది అసలు పాయింట్. నాణ్యానికి మరోవైపున్నట్లు బౌద్ధ గ్రంథమైన చుల్లకలింగ జాతకం వేరొక కోణాన్ని ఆవిష్కరిస్తోంది. అందులో ఏముంది? దాని ప్రకారం అస్మకరాజు అయిన అరుణుడు కళింగదేశాన్ని జయించినట్లుంది. అస్మక అనేది శాతవాహన సామ్రాజ్యంలో అంతర్భాగం. అంటే శాతవాహనులు గెలిచారన్నమాట. కొంతమంది చరిత్రకారులు దీని ఆధారంగా మొదటి శాతకర్ణి కళింగ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొని విజయం సాధించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరి శాసనాల్లో వారి విజయాలు ఎక్కువగా కనిపించడం ప్రాచీన కాలంలో ఒక రాజనీతి. ఓకే. సంఘటన కళింగ శాసనం ఒకలా, బౌద్ధ జాతక కథలు మరోలా వివరిస్తున్నాయి. ఎవరి వర్షన్ వాళ్లది. ఇలాంటి భిన్నమైన కోణాలను బేరీజు వేసుకోవడమే చరిత్రలో అసలైన మజా. అయితే ఇంతటి శక్తివంతమైన మొదటి శాతకర్ణి తర్వాత సామ్రాజ్యం పరిస్థితి ఏమిటి? మొదటి శాతకర్ణి మరణం తర్వాత శాతవాహన సామ్రాజ్యం ఒక నిశ్శబ్ద వాతావరణంలోకి, ఆ తర్వాత ఒక చీకటి యుగంలోకి అడుగుపెట్టింది. మత్స్యపురాణం జాబితా ప్రకారం చూస్తే
మొదటి శాతకర్ణికి ఆ తర్వాత వచ్చిన గొప్ప రాజైన గౌతమీపుత్ర శాతకర్ణికి మధ్య దాదాపు 18 మంది రాజులు పాలించారు. 18 మందా? అంతమంది గురించి ఆధారాలు దొరికాయా? ఆశ్చర్యకరంగా వీరిలో చాలామందికి సంబంధించిన బలమైన శాసనాలుగాని నాణేలుగాని పురావస్తు శాఖకు పెద్దగా లభించలేదు. వీరిలో కొంచెం చెప్పుకోదగ్గ రాజు 6వ రాజైన 2వ శాతకర్ణి. ఇతని గురించి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇతను ఏకంగా 56 సంవత్సరాలు పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ సాంచి స్తూపంపై ఉన్న ఒక శాసనం ఇతనిదే అని చరిత్రకారుల నమ్మకం. ఆ తర్వాత వచ్చిన రాజులెవరు? ఇతని తర్వాత లంబోదర, అపీలక అనే రాజులు వచ్చారు. అపీలక 12 ఏళ్లు పాలించాడు. ఇతనికి సంబంధించిన ఒక పెద్ద రాగి నాణ్యం చందా జిల్లాలో దొరికింది. ఇలా కొంతకాలం సామ్రాజ్యం ఒక మోస్తరుగా నడిచింది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైందనుకుంటా. వాయవ్య దిశ నుండి దాడులు మొదలయ్యాయి కదా? అవును, మొదటి పులుమావి పాలనాకాలం వచ్చేసరికి వాయవ్య దిశ నుండి విదేశీ తెగలైన శక పహలవుల దాడులు ఉధృతంగా మారాయి. శాతవాహనులు తమ సరిహద్దులను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు క్రమంగా విఫలమయ్యాయి. ముఖ్యంగా నహపానుడు గురించి వింటుంటాం. అతని దాడి ఎలా జరిగింది? పులుమావి మరణానంతరం క్షహరాట వంశానికి చెందిన శకరాజు నహపానుడు శాతవాహనులపై భయంకరమైన దాడులు చేశాడు. మహారాష్ట్ర ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకొని శాతవాహనులను దక్షిణానికి నెట్టివేశాడు. అంటే శాతవాహనులు తమ సొంత ప్రాంతాన్ని కోల్పోయారన్నమాట. ఖచ్చితంగా. ఈ విజయగర్వంతో నహపానుడు మహాక్షత్రప అంటే గొప్ప పాలకుడు అనే బిరుదును ధరించాడు. ఈ దాడుల వల్ల సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివస్వాతి లాంటి రాజులు నామమాత్రపు పాలకులుగా మిగిలిపోయారు. శాతవాహన కీర్తి ప్రతిష్టలు పూర్తిగా మసకబారిన చీకటి యుగమిది. అక్కిపండటి యుద్ధాలు చేస్తూ ఓడిపోతున్న ఆ క్లిష్ట సమయంలో ఒక రాజు అకస్మాత్తుగా రూటు మార్చాడు. కత్తుల స్థానంలో కలం పట్టి, దాడుల స్థానంలో సాహిత్యాన్ని పోషించి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాడు. అవును, ఆ 17వ రాజు హాలుడు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక సామ్రాజ్యం రాజకీయంగా బలహీనపడినప్పుడు సంస్కృతిపరంగా కూడా పతనమవుతుంది అనేది ఒక సాధారణ నమ్మకం. కాని హాలుడు దాన్ని మార్చి రాశాడు. అతని యుద్ధాలకు దూరంగా ఉన్నాడా? అవును, అతను యుద్ధాలకు దూరంగా ఉండి కళలు, సాహిత్యానికి పెద్దపీట వేశాడు. అందుకే అతనికి కవివత్సల అంటే కవులను ప్రేమించేవాడు అనే అద్భుతమైన బిరుదు దక్కింది. ఇతని రచనల గురించి కూడా ఎప్పుడూ వింటుంటాం గదా. నాటి ప్రాకృత భాషలో దేశీయ శృంగార సామాజిక కథల సమాహారమైన గాథా సప్తశతి అనే గొప్ప గ్రంథాన్ని హాలుడు స్వయంగా సంకలనం చేశాడు. బాణభట్టుడు రాసిన హర్షచరిత్రలో కూడా హాలుడి సాహిత్యాభిలాష గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. అయితే ఇతని జీవితంలో కేవలం సాహిత్యం మాత్రమే కాదు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఉందంటారు. ఒక రాజు ఒక పరాయి దేశపు రాకుమారిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న ఆధారాలేమిటి? హాలుడి వివాహం ఒక కావ్యం లాంటిదే కాదు, నిజంగానే ఒక కావ్యం. కుతూహలుడు అనే కవి రాసిన లీలావతి కావ్యం ఈ వివాహాన్ని కళ్లకు కడుతుంది. ఆ గ్రంథంలో ఏముంది? ఆ గ్రంథం ప్రకారం హాలుడు సింహళ దేశానికి అంటే నేటి శ్రీలంకకు చెందిన రాకుమారి లీలావతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఎక్కడో రాజభవనంలో కాకుండా భీమేశ్వరుని గుడిముందున్న సప్తగోదావరి తీరంలో జరిగిందని ఆ కావ్యం చెబుతుంది. ఈ సప్తగోదావరి ఎక్కడుందో కనుక్కున్నారా? చాలా కాలంపాటు ఈ సప్తగోదావరి ఎక్కడుందో ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. కాని డాక్టర్ సంగాణభట్ల నరసయ్య గారు వివిధ చారిత్రక ఆధారాలను, భౌగోళిక పరిస్థితులను లోతుగా విశ్లేషించి ఈ ప్రాంతం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ సమీపంలో ఉన్న వెంపల్లి, వెంకట్రావుపేట అని నిర్ధారించారు. ఆ చీకటి యుగం ముగిసిందని చెప్పాలి. ఇక సామ్రాజ్యపు చీకటి యుగం ముగిసింది. శాతవాహన చరిత్రలోని అత్యంత ఉజ్వలమైన స్వర్ణయుగంలోకి మనం అడుగుపెడుతున్నాం. 23వ రాజు శాతవాహనులందర్లోకెల్లా అగ్రసరుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఆయన 24 ఏళ్ల పాలన ఒక ప్రభంజనమని చెప్పొచ్చు. ఒక తుఫాను ముంచుకొచ్చి పాత చెత్తనంతా ఊడ్చేసినట్లు గౌతమీపుత్ర శాతకర్ణి దెబ్బకు శత్రువులు చెల్లాచెదురైపోయారు. ఆయన క్రీస్తు శకం 106 నుండి 130 వరకు పాలించాడు గదా. ఖచ్చితంగా. ఒక విధంగా చెప్పాలంటే శాతవాహన సామ్రాజ్యానికి ఆయన మళ్లీ ప్రాణం పోశాడు. ఆయన సాధించిన విజయాలు, చేసిన యుద్ధాల గురించి మనకు పూసగుచ్చినట్లు తెలిసేది నాసికులో ఉన్న ఒక అద్భుతమైన శాసనం ద్వారా. ఈ శాసనం ఎవరు వేయించారు? విశేషమేమిటంటే ఈ శాసనాన్ని ఆయన బ్రతికున్నప్పుడు వేయించలేదు. ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు వాశిష్ఠీపుత్ర పులుమావి పాలనలోని
18వ సంవత్సరంలో గౌతమీపుత్రుని తల్లి గౌతమీ బాలశ్రీ స్వయంగా వేయించింది. అంటే ఒక తల్లి తన బిడ్డ పరాక్రమాన్ని భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా శిలాశాసనం చేసిందన్నమాట. ఆ శాసనంలో ఆయన సామ్రాజ్యం ఏ ప్రాంతాల వరకు విస్తరించిందని వర్ణించారు. పగబట్టిన సింహంలా గౌతమిపుత్ర శాతకర్ణి శక, యవన, పహలవులపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా శాతవాహనులను అంతకుముందు అవమానించి వారి భూభాగాలను ఆక్రమించిన నహపానుడి క్షత్రప వంశాన్ని సమూలంగా నాశనం చేశాడు. భౌగోళికంగా ఎంత దూరం విస్తరించాడు? ఆ శాసనంలో ఆయన జయించిన రాజ్యాలను చదువుతుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఉత్తరాన రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల నుండి పశ్చిమాన గుజరాత్ తీరమైన సౌరాష్ట్ర, మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతం, మధ్యప్రదేశ్లోని మాల్వా పీఠభూమి మరియు దక్షిణాన విదర్భ, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలన్నీ ఆయన పాదాక్రాంతమయ్యాయి. కేవలం రాజ్యాలే కాకుండా పర్వతాల గురించి కూడా అందులో ఉంది కదా? అవును. మధ్య భారతలోని వింధ్య పర్వతాల నుండి తూర్పు తీరంలోని మహేంద్రగిరుల వరకు, అలాగే పశ్చిమ కనుమలన్నింటికీ ఆయనే ఏకైక అధిపతి అని ఆ శాసనం ఘోషిస్తోంది. సగం భారతదేశం ఆయన గుప్పెట్లో ఉందన్నమాట. మరి ఆయన ఆ సైనిక బలంతో అప్పటి సముద్ర తీరాలను కూడా ఏలినట్లు ఆయన బిరుదులను బట్టి తెలుస్తోంది. త్రిసముద్ర తోయపీత వాహన అనే బిరుదు గురించి వివరిస్తారా? ఈ బిరుదులు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆధిపత్యాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. త్రిసముద్ర తోయపీతవాహన అంటే 3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు అని అర్థం. అంటే 3 సముద్రాలు అంటే అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రమనా? ఖచ్చితంగా. ఆయన సైన్యం ఆ 3 సముద్రాల వరకు స్వేచ్ఛగా విహరించిందని, మొత్తం దక్షిణ ద్వీపకల్పమంతా ఆయన కనుసన్నల్లో ఉందని దీనర్థం. ఇంకేం బిరుదులున్నాయి నాసిక్ శాసనంలో? కూడా యశ ప్రతిష్టాపన ఖరా అని కీర్తించారు. అంటే మసకబారిన శాతవాహన వంశ కీర్తిని తిరిగి సగర్వంగా నిలబెట్టినవాడు అని అర్థం. క్షత్రియ దర్పమాన మర్ధన అంటే శత్రుక్షత్రియుల గర్వాన్ని అణచివేసినవాడు. అలాగే ఏక బ్రాహ్మణ, ఏకశూర అంటూ ఎన్నో బిరుదులతో ఆయనను ఆకాశానికెత్తారు. వర్ణ వ్యవస్థను కఠినంగా అమలు చేసినవాడిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందాడు. ఒక సామ్రాజ్యానికి రాజు అంటే కేవలం భూమిని జయించడం మాత్రమే కాదు, ఆర్థికంగా, మానసికంగా కూడా శత్రువుల మీద ఆధిపత్యం సాధించడం. నాకు జోగల్తంబి వద్ద దొరికిన నాణేల గురించి చదివినప్పుడు అదే అనిపించింది. అవును, చరిత్రలో ఒక శత్రువుని మానసికంగా దెబ్బతీయడానికి దీనికి మించిన ఉదాహరణ ఉండదు. ఒకసారి ఆ నాణేల గుట్ట వెనుకున్న అసలు కథ వివరిస్తారా? ఆ విజువల్ ఎవిడెన్స్ ఏం చెబుతోంది? జోగల్తంబి అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏకంగా 9270 వెండి నాణేల గుట్ట బయటపడింది. ఆ నాణేలన్నీ అంతకుముందు శాతవాహనులను ఓడించిన శకరాజు నహపానుడికి చెందినవి. మరి గౌతమిపుత్రుడేం చేశాడు? ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆ నాణేలన్నింటిపైన నహపానుడు బొమ్మను చెరిపేసి గౌతమీపుత్ర శాతకర్ణి తన ముద్రను, తన పేరును తిరిగి వేయించాడు. దీన్నే లీస్ట్రక్ అంటారు. అంటే పాత కరెన్సీ మీద తన స్టాంపు వేశాడన్మాట. అవును, ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే శత్రువు యొక్క కరెన్సీని చెల్లనిదిగా చేసి అదే లోహం మీద తన సార్వభౌమాధికారాన్ని ముద్రించడం. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, తన ప్రజలకు తానొక ఎదురులేని శక్తిని అని చాటి చెప్పే ఒక గొప్ప మానసిక వ్యూహం. కొండాపూర్, పెద్ద బంకూర్ ప్రాంతాల్లో కూడా ఇతని ముద్ర ఉన్న వందలాది నాణేలు దొరికాయి. ఇది వింటుంటే ఒళ్ళు గగురుపడుతుంది. శత్రువుల నాణ్యాలపైనే తన స్టాంపు వేయడం మామూలు విషయం కాదు. గౌతమీపుత్రుని మరణానంతరం ఆయన కుమారుడు వాశిష్ఠీపుత్ర పులుమావి, ఆ తర్వాత వాశిష్ఠీపుత్ర శాతకర్ణి పాలనకు వచ్చారు కదా. ఈ కాలంలో సామ్రాజ్య కేంద్రం మారడం గురించి చెబుతారా? గౌతమీపుత్రుని కాలంలో జరిగిన విస్తరణను నిలబెట్టుకోవడానికి వాశిష్ఠీపుత్ర పులుమావి చాలా శ్రమించాడు. అతను నాసిక్, కార్లే, అమరావతి, మ్యాకదోని లాంటి అనేక ప్రాంతాల్లో శాసనాలు వేయించాడు కదా. అవును, ఇతని కాలంలోనే పాలనా సౌలభ్యం కోసం రాజధానిని దక్కన్ లోపలి భాగం నుండి ఆంధ్రా ప్రాంతంలోని ధాన్యకటకానికి అంటే నేటి అమరావతికి మార్చాడు. ఇతను దక్షిణాధిపతీశ్వర అనే బిరుదు కూడా పొందాడు. ఆ తర్వాత వచ్చిన వాశిష్ఠీపుత్ర శాతకర్ణి కాలంలో ఏం జరిగింది? అతను అధికారంలోకి వచ్చేసరికి సీన్ మళ్ళీ రివర్స్ అయింది. వాయవ్య సరిహద్దుల్లో క్షత్రప వంశానికి చెందిన రుద్రదామనుడు అనే రాజు బలంగా ఎదిగాడు. గుజరాత్లోని జునాగఢ్ శాసనం ప్రకారం రుద్రదామనుడు దక్షిణాదిన పాలకుడైన శాతకర్ణిని 2 సార్లు ఘోరంగా ఓడించాడు.
ఓడిపోయినా కూడా వాళ్ల మధ్య బంధుత్వం కలుపుకున్నారట కదా. అదే ఆశ్చర్యం. ఓడిపోయినప్పటికీ రుద్రదామనుడు కుమార్తెను వాశిష్ఠీపుత్ర శాతకర్ణి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం గురించి ఆమె స్వయంగా వేయించిన కన్హేరి శాసనంలో ప్రస్తావన ఉంది. ఒక పక్క యుద్ధాలు దాడులు జరుగుతున్నా మరోపక్క వివాహ సంబంధాలతో బంధుత్వాలు కలుపుకున్నారన్నమాట. ప్రాచీన రాజకీయాల్లో ఇదొక విచిత్రమైన రక్షణా వ్యూహం. బంధుత్వం కలుపుకున్నంత మాత్రాన రాజ్యాలు దక్కుతాయా? అస్సలు దక్కవు. అదే కదా అసలు ట్విస్ట్. అల్లుడైనా సరే రుద్రదామనుడు ఏమాత్రం కనికరించలేదు. ఈ దాడుల ఫలితంగా వాశిష్ఠీపుత్ర పులుమావ కాలం నాటికి శాతవాహనులు తమ ప్రాబల్యాన్ని ఉన్న మహారాష్ట్ర ప్రాంతాన్ని క్షత్రపురాజులకు కోల్పోక తప్పలేదు. రాజకీయాల్లో అధికారదాహం ముందు బంధుత్వాలు పనికిరావనడానికి ఇదొక సజీవ సాక్ష్యం. చాలా బాగా చెప్పారు. ఇక మనం శాతవాహన సామ్రాజ్యపు చివరి గొప్ప పాలకుడి గురించి మాట్లాడుకుందాం. 26వ రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని కాలం నాటికి సామ్రాజ్యం చాలా వరకు క్షీణించినా ఇతని పాలనలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అవును, యజ్ఞశ్రీ శాతకర్ణిని శాతవాహనుల్లో చివరి గొప్ప రాజుగా చరిత్రకారులు పరిగణిస్తారు. పురాణాల ప్రకారం ఇతను 29 సంవత్సరాలు సుదీర్ఘంగా పాలించాడు. ఇతని శాసనాలు కన్హేరి, నాసిక్తో పాటు ఆంధ్రాలోని కృష్ణా జిల్లా చినగంజాం వద్ద కూడా లభించాయి. ముఖ్యంగా ఆయన ముద్రించిన నాణేలు నాటి ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి కదా. దాని గురించి వివరిస్తారా? నాణేల విషయానికొస్తే యజ్ఞశ్రీ తన నాణేలపై ఒక వినూత్నమైన ముద్ర వేశాడు. అదే 2 తెరచాపల ఓడబొమ్మ. నాణేలపై ఓడబొమ్మ వేయడమేంటి? ఒకసారి ఆలోచించండి. ఒక రాజు తన కరెన్సీ మీద ఓడబొమ్మను ముద్రించాడంటే ఆ సామ్రాజ్యానికి సముద్ర వ్యాపారం ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యంతో అపారమైన వాణిజ్యం జరిగేది. అంటే మన వస్తువులు రోమ్కి వెళ్లేవా? ఖచ్చితంగా. మన సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు సముద్ర మార్గం గుండా రోమ్కు వెళ్లేవి. అక్కడి నుండి రోమన్ బంగారు నాణేలు మన దేశానికొచ్చేవి. ఆ సముద్ర వ్యాపార ఆధిపత్యానికి ప్రతీకగా యజ్ఞశ్రీ ఈ నాణేలను ముద్రించాడు. అంతర్జాతీయ వాణిజ్యానికి దక్కన్ ప్రాంతం కేంద్రంగా మారిందన్నమాట. వ్యాపారంతో పాటు మత సామరస్యాన్ని కూడా ఇతను గొప్పగా పోషించాడు గదా. ఆచార్య నాగార్జునుడితో ఉన్న అనుబంధం గురించి గ్రంథాలేం వివరిస్తున్నాయి? యజ్ఞశ్రీ స్వయంగా వైదిక మతాన్ని పాటించినప్పటికీ బౌద్ధ మతాన్ని, ముఖ్యంగా ప్రఖ్యాత బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుణ్ణి ఎంతగానో ఆదరించాడు. నాగార్జునుడు కోసం శ్రీపర్వతం అంటే నేటి నాగార్జునకొండ వద్ద ఒక గొప్ప మహాచైత్యాన్ని, విహారాన్ని నిర్మించిచ్చాడు. బాణభట్టుడు తన రచనలో యజ్ఞశ్రీని త్రిసముద్రాధీశ్వర అని ఎంతో గౌరవంగా కీర్తించాడు. అయితే ఈ గొప్ప పాలన చివర్లో ఒక విషాదం జరిగింది కదా. అవును, ఒక చీకటి కోణముంది. కథాసరిత్సాగరం అనే ప్రాచీన గ్రంథం ప్రకారం శాతవాహన యువరాజు ఒకరు అధికార దాహంతో ఆచార్య నాగార్జునుణ్ణి హత్యచేశాడు. దానివల్ల రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? ఆ సంఘటనతో రాజ్యంలో తీవ్రమైన అరాచకం నెలకొంది. అంతర్గత కలహాలకు తోడు పశ్చిమ సరిహద్దుల్లో మళ్లీ రుద్రధామనుడి చేతిలో యజ్ఞశ్రీ ఓడిపోవడంతో సామ్రాజ్య పతనానికి బలమైన బీజాలు పడ్డాయి. 100 ఏళ్ల చరిత్రున్న ఒక మహాసామ్రాజ్యం క్రమంగా విచ్ఛిన్నమవడం వినడానికి బాధగానే ఉన్నా చరిత్ర గమనం అలాగే ఉంటుంది. యజ్ఞశ్రీ తర్వాత 3 రాజులు వచ్చారు కదా. వారు ఈ సామ్రాజ్యాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయారు? యజ్ఞశ్రీ తర్వాత విజయశాతకర్ణి, చంద్రశ్రీ మరియు 4వ కులుమావి అనే 3 రాజులు సింహాసనం అధిష్ఠించారు. కాని విచిత్రమేమిటంటే ఈ 3 పాలనాకాలం అంతా కలిపితే కేవలం 17 సంవత్సరాల మాత్రమే. కేవలం 17 సంవత్సరాల 3 కలిపి? అవును. కర్నూలు జిల్లాలోని మేకదోని వద్ద లభించిన శాసనం చివరి రాజైన 4వ పులుమావి వేయించిందే. అది సామ్రాజ్యపు చివరి శ్వాస లాంటిది. తర్వాత సామ్రాజ్యం ఏమైంది? కేంద్ర నాయకత్వం బలహీనపడటంతో అంతవరకు సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న ప్రాంతీయ నాయకులు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అలా ఒకప్పుడు వింధ్యపర్వతాల నుండి దక్షిణ సముద్రాల వరకు విస్తరించిన మహాసామ్రాజ్యం ముక్కలైపోయింది. ఏ రాజ్యాలుగా విడిపోయారు? మహారాష్ట్ర ప్రాంతంలో ఆభీరులు, కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఇక్ష్వాకులు, పశ్చిమ ప్రాంతంలో చుట్టులు మరియు దక్షిణాన పల్లవులు స్వతంత్ర రాజ్యాలను ప్రకటించుకున్నారు. అలా వందలాది సంవత్సరాల శాతవాహన శకం ముగిసింది. మట్టి పొరలో దాగిన చరిత్రను తవ్వితీసినట్లు ఈరోజు మనం సాగించిన ఈ విశ్లేషణ నిజంగా అద్భుతం. శ్రీముఖుడి పునాదుల నుండి మొదలై ఒక మహిళా పాలకురాలిగా నాగనిక సృష్టించిన చరిత్ర, ఆ తర్వాత వచ్చిన చీకటియుగం చూశాం కదా. అవును, మళ్లీ గౌతమీపుత్ర శాతకర్ణి ఉగ్ర రూపంతో సామ్రాజ్యం ఉచ్చస్థితికి చేరడం, చివరగా యజ్ఞశ్రీ నాటి సముద్రవాణిజ్యం,
ఈ ప్రయాణం ఎన్నో మలుపులతో సాగింది. నాణేలు శాసనాలు లాంటి ఆధారాలను కేవలం వస్తువులుగా చూడకుండా వాటి వెనుక ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఒక మహాసామ్రాజ్యం ఎలా ఊపిరిపోసుకుందో ఎలా అంతరించిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా పాత సామ్రాజ్యాల శిథిలాల నుండే కొత్త రాజ్యాలు, కొత్త సంస్కృతులు ఉద్భవిస్తాయని ఇక్ష్వాకులు, పల్లవుల ఆవిర్భావం మనకు నిరూపిస్తుంది. ఈ చర్చ ముగించే ముందు చరిత్రను గమనిస్తున్న మనందరికీ ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఒకవేళ ఆ వాయువ్య సరిహద్దుల నుండి క్షత్రపరాజుల దాడులు, రుద్రదామనుడి దండయాత్రలు లేకపోయుంటే శాతవాహన సామ్రాజ్యం సముద్ర వ్యాపారంలో ఇంకెంత ఉచ్చస్థితికి చేరుకునుండేది? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. యజ్ఞశ్రీ నాటి ఆ 2 తెరచాపల ఓడలు దక్కన్ ప్రాంతాన్ని గ్లోబల్ ట్రేడ్లో ఒక అగ్రగామిగా నిలబెట్టేవేమో. అవును, బహుశా రోమన్ సామ్రాజ్యంతో మనకున్న సంబంధాలు భారతీయ చరిత్రగతిని ఇంకెలా మార్చేవో కదా. ఎప్పుడూ యుద్ధాల చుట్టే చర్చ జరుగుతుంది. కాని ఒక సువిశాల భూభాగాన్ని వందల ఏళ్లపాటు సుస్థిరంగా పాలించాలంటే కేవలం కత్తులు, ఈటలుంటే సరిపోదు. దానికొక పటిష్టమైన వ్యవస్థ కావాలి. రైట్, ఒక బలమైన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం శాతవాహనులు దక్షిణ భారతదేశంలో కేవలం ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా దాన్ని నడపడానికి అత్యంత సంక్లిష్టమైన పరిపాలన, ఆర్థిక, సైనిక వ్యవస్థలను ఎలా నిర్మించారో విశ్లేషించబోతున్నాం. దీనికోసం మన దగ్గర చాలా స్పష్టమైన ఆధారాలున్నాయి కదా. అవును. నాసిక్ మరియు కార్లే గుహల్లో దొరికిన శాసనాలు, గ్రీకు చరిత్రకారుడు ప్లినీ రాసిన రాతలు, వాత్సాయనుడి కామసూత్రం, ప్రాచీన సంగం సాహిత్యం. ఇవే కాకుండా సామ్రాజ్య విస్తరణను స్పష్టంగా చూపిస్తున్న ఒక చారిత్రక మ్యాప్ కూడా మన దగ్గరుంది. రైట్. ఈ ఆధారాలన్నింటినీ బేరీజు వేస్తూ ఆనాటి పాలనా యంత్రాంగం ఎలా పనిచేసిందో డీకోడ్ చేయడమే మన ఈనాటి లక్ష్యం. నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇది చాలా సమయోచితమైన విశ్లేషణ. ఎందుకంటే మనం ఒక చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ శాతవాహనుల పాలనా విధానాలను శూన్యం నుంచి సృష్టించలేదు. అంటే వాళ్లకొక మోడలుందంటారా? అవును, ఉత్తర భారతదేశంలో మౌర్యులు నెలకొల్పిన ఒక అద్భుతమైన పరిపాలనా సాంప్రదాయాన్ని వీరు వారసత్వంగా స్వీకరించారు. ఓ, మౌర్యులు సిస్టమ్ని ఫాలో అయ్యారన్నమాట. ఫాలో అయ్యారు కాని వారి గొప్పతనం కేవలం కాపీ కొట్టడంలో లేదు. మౌర్యుల కేంద్రీకృత విధానాలను దక్షిణ భారతదేశంలోని విభిన్నమైన భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారు ఎలా మార్చుకున్నారన్నది అత్యంత ఆసక్తికరమైన అంశం. అంటే ఉత్తరాది మోడల్ని దక్షిణాది అవసరాలకు తగ్గట్టుగా కస్టమైజ్ చేశారన్నమాట. ఖచ్చితంగా. ఒక రకంగా చెప్పాలంటే ఆ తర్వాత దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఎన్నో గొప్ప రాజవంశాలకు శాతవాహనుల పాలనా నమూనా ఒక దిక్సూచిగా, ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేసింది. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కేంద్ర పరిపాలనను, ముఖ్యంగా రాజుల అధికారాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కాలంలో రాజు అంటే సాక్షాత్తు రాష్ట్రానికి అధిపతి, సర్వసైన్యాధ్యక్షుడు కదా. అవును, రాజు మాటే శాసనం. కాని మన ఆధారాలు రాజులను కేవలం మనుషులుగా కాకుండా దైవాంశ సంభూతులుగా వర్ణిస్తున్నాయి. శ్రీరాముడు, శ్రీ మహావిష్ణువు వంటి పురాణ పురుషులతో వారిని పోల్చడం వెనుక ఉన్న వ్యూహమేమిటి అంటారు? ఇది చాలా తెలివైన పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పాలి. రాజరికం అనే వ్యవస్థకు ప్రజల్లో తిరుగులేని చట్టబద్ధత తీసుకురావడానికి మతం మరియు దైవత్వం కంటే బలమైన సాధన మరొకటి లేదు. ఓ, అంటే ప్రజల నమ్మకాలను వాడుకున్నారు. ప్రజలు నమ్మినప్పుడు రాజు వేసే పన్నులను గాని, విధించే శిక్షలను గాని ఎవరూ ప్రశ్నించరు. రైట్ రైట్. ధర్మశాస్త్రాలకు బద్ధుడై ధర్మాన్ని రక్షించే ఏకైక బాధ్యత రాజుదే అని నాటి సమాజం బలంగా విశ్వసించింది. తమ ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి, కింది స్థాయిలో ఉన్న సామంతులకు తమ బలాన్ని ప్రదర్శించడానికి అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసేవారు. అంటే ఇవి కేవలం మతపరమైన క్రతువులు కాదనమాట. ఖచ్చితంగా కావు. ఇవి పక్కాగా రాజకీయ ఆధిపత్య ప్రదర్శనలు. నేను ఇంత శక్తివంతుణ్ణి అని లోకానికి చాటి చెప్పే విధానం. దైవత్వంతో అధికారాన్ని మూడిపెట్టడం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సామ్రాజ్యాల్లో మనం చూస్తాం. కాని శాతవాహనుల విషయంలో నన్ను ఆలోచింపజేసిన ఒక ఆసక్తికరమైన పారాడాక్స్ ఒకటుంది. అదేమిటి? వారి పేర్లు గమనిస్తే గౌతమీపుత్ర శాతకర్ణి, వాశిష్ఠీపుత్ర పులుమావి అంటూ తమ తల్లుల పేర్లను తమ పేర్ల ముందు సగర్వంగా పెట్టుకున్నారు కదా. అవును, పెట్టుకున్నారు. పేరు చూస్తేనేమో ఒక మాతృస్వాంద వ్యవస్థలా అనిపిస్తుంది. కాని వాస్తవానికి రాజ్యాధికారం, సింహాసనం ఎక్కే హక్కు కేవలం పురుషులకే ఉండేది.
ఈ వైరుధ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఆనాటి సమాజంలోని ఒక సంక్లిష్టమైన సామాజిక నిర్మాణాన్ని సూచిస్తోంది. తల్లుల పేర్లను, ముఖ్యంగా వారి గోత్రనామాలను తమ పేర్లకు ముందు ఉంచుకోవడమనేది ఆనాటి పాలిగామి ఉన్న రాజకుటుంబాల్లో ఆ రాజు ఏ రాణి కుమారుడని స్పష్టంగా గుర్తించడానికి ఉపయోగపడి ఉండొచ్చు. ఓ బహుభార్యత్వం ఉంది కాబట్టి ఐడెంటిఫికేషన్ కోసం అన్నమాట. అవును. అలాగే ఇది రాజమాతలకున్న సామాజిక మరియు రాజకీయ పలుకుబడిని గౌరవించే విధానం కూడా. కాని సింహాసనం, పూర్తి అధికారం విషయానికొస్తే అది ఖచ్చితంగా పితృస్వామ్య వ్యవస్థే. రైట్. అంటే పవర్ ఎప్పుడూ కొడుకుల చేతిలోనే ఉండేది. రాజ్యాధికారం తండ్రి నుంచి కొడుకుకే సంక్రమిస్తుంది. మహిళలకు ఎంతటి గౌరవం ఉన్నప్పటికీ రాజకీయ అధికార బదిలీ అనేది పురుషాధిక్య చట్రంలోనే సాగింది. అంటే పేర్లలో తల్లులకు పెద్దపీట వేసినా పీఠం మాత్రం కొడుకులదే అనమాట. సరే, ఇప్పుడు మన ముందున్న చారిత్రక మ్యాపును ఒకసారి పరిశీలిద్దాం. తూర్పున కళింగ తీరం నుండి పశ్చిమాన భారుకచ్చ ఓడరేవు వరకు, అటు అపరాంతం నుండి ఇటు వింధ్య పర్వతాల దాకా ఇంత సువిశాలమైన భూభాగాన్ని ఒక రాజు ఒంటరిగా కూర్చుని పాలించడం అసాధ్యం కదా? పూర్తిగా అసాధ్యం. దీనికోసం వారు ఒక పటిష్టమైన అధికార బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మన ఆధారాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రస్థాయి వ్యవహారాలు చూసుకోవడానికి అమాత్యులు అనే గవర్నర్లు, సైన్యాన్ని నడిపించడానికి మహాసేనాపతి ఉండేవారు కదా? అవును. రాజ్య విస్తరణ పెరిగే కొద్దీ పరిపాలన యంత్రాంగం కూడా సంక్లిష్టంగా మారుతుంది. ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడానికి ప్రత్యేకంగా కోశాధికారులు ఉండేవారు. వారిని భాండారిక అని లేదా హేరణిక అని పిలిచేవారు. వీరు సామ్రాజ్య ఖజానాను పర్యవేక్షించేవారు. ఈ అధికారుల జాబితాను చూస్తుంటే వారి పాలనా విధానం ఎంత డేటా డ్రివెన్గా ఉండేదో అర్థమవుతోంది. కేవలం యుద్ధాలు చేయడం మాత్రమే కాదు, సామ్రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి దూతక అనే గూఢచారులు ఉండేవారు. అవును. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. అలాగే ప్రతి ప్రభుత్వ ఆదేశాన్ని, ఆర్థిక లావాదేవీని పక్కాగా రికార్డు చేయడానికి నిబంధకార అనే ప్రత్యేక అధికారులను నియమించారు. రాజుభద్రత కోసం మహాతారక అనే అంగరక్షకుడు ఉండేవాడు. ఒక ఆధునిక ప్రభుత్వానికి ఉండే మంత్రిత్వ శాఖల లాగానే ఆనాటి వ్యవస్థ కూడా ఎంతో క్రమబద్ధీకరించబడి ఉంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. పరిపాలనా సౌలభ్యం కోసం వారు రాజ్యాన్ని 3 విభిన్న విభాగాలుగా విడదీశారు. ఆ 3 విభాగాలేంటి? మొదటిది రాజకం ఖేటా. ఇది సాక్షాత్తు రాజుగారి ప్రత్యక్ష పాలనలో ఉండే ప్రాంతం. రెండవది సామంతుల ఆధీనంలో ఉండే ప్రాంతాలు. ఉదాహరణకు మైసూర్లో చుటులు, కోల్హాపూర్లో కురులు, అలాగే విజయపురిలో ఇక్ష్వాకులు. ఓ, వీళ్ళు లోకల్ కింగ్స్ లాగా అన్నమాట. అవును. వీరు రాజు సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూనే స్థానికంగా తమ పాలన సాగించేవారు. ఇక మూడవది అత్యంత వ్యూహాత్మకమైనది సరిహద్దు ప్రాంతాలు. ఈ సరిహద్దు ప్రాంతాలను సాధారణ అమాత్యులకు కాకుండా నేరుగా సైనికాధికారుల నియంత్రణలో ఎందుకు ఉంచారు? అది పూర్తిగా భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. మన మ్యాప్లో గమనిస్తే ఇతర రాజ్యాలతో ఘర్షణలు జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది. ఒక సైనికాధికారి అక్కడే ఉండి నిర్ణయాలు తీసుకుంటే ఆ స్పందన వేగంగా ఉంటుంది. పౌర అధికారులకు ఆ వేగం, ఆ డెసిషన్ మేకింగ్ పవర్ ఉండకపోవచ్చు. లాజికల్ రీజన్. ఇక్కడే మనం అధికారుల గురించే కాకుండా మతపరమైన పర్యవేక్షణ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ కాలంలో బౌద్ధమతం చాలా ఉచ్చస్థితిలో ఉంది కదా. బౌద్ధ సన్యాసుల బాగోగులు చూసుకోవడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా మహామాతృలు అనే అధికారులను నియమించడం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఆనాటి సమాజంలో ఆ మతానికి రాజదర్బారులో ఉన్న ప్రాబల్యాన్ని, రాజ్యానికి మరియు మతానికి మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని సూచిస్తోంది. నిజమే. వారు బౌద్ధాన్ని ఎంతగా ఆదరించారంటే ఆ గుహల నిర్మాణాలకు, విహారాలకు ప్రభుత్వమే నేరుగా సహకారమందించింది. ఇక ఈ కేంద్రస్థాయి అధికార వ్యవస్థ నుంచి మనం కొంచెం కిందికి దిగి రాష్ట్రాలు, నగరాల పరిస్థితిని విశ్లేషిద్దాం. సామ్రాజ్యాన్ని పరిపాలనాపరంగా ఆహారాలుగా విభజించారు. అంటే నేటి కాలంలో మనం రాష్ట్రాలు, జిల్లాలు అని ఎలా పిలుస్తామో ఇది అలాంటిదేనా? ఖచ్చితంగా అలాంటిదే. మనం మ్యాప్లో చూస్తే సోపారాహార అనేది పశ్చిమ తీరంలో ఉన్న ఒక వ్యూహాత్మక ప్రాంతం గదా. అలాగే గోవర్ధనాహార అంటే నేటి నాసిక్, మామాలహార అంటే నేటి పూణే. ఈ ఆహారాలను అమాత్యులు పర్యవేక్షించేవారు. కాని నాకు నగరాల పరిపాలన విధానం చాలా వినూత్నంగా అనిపించింది. ఏ విధంగా అంటారు? భటిప్రోళ్లు శాసనం ఆధారంగా చూస్తే నగరాలను నిగమ సభలు పాలించేవని తెలుస్తోంది.
ఆధునిక కాలంలో ఒక మున్సిపాలిటీ లేదా నగరపాలక సంస్థ ఎలా పనిచేస్తుందో అప్పట్లో ఈ నిగమ సభలు అలా పనిచేసేవి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కోణాన్ని గమనించాలి. ఈ నిగమ సభలు కేవలం పరిపాలనా కేంద్రాల మాత్రమే కాదు, ఇవి ప్రధానంగా వాణిజ్య సంఘాలు, అంటే మర్చెంట్ గిల్డ్స్ అన్నమాట. కుల పెద్దలను గహపతులు అని పిలిచేవారు. ఓకే, గహపతులు. ఈ సభల్లో వ్యాపారులకు, వృత్తి పనివారికి, గహపతులకు ప్రాతినిధ్యముండేది. అంటే ఆనాటి నగరాల ఆర్థిక వ్యవస్థను, పరిపాలనను వాణిజ్య సంఘాలే శాసించేవన్నమాట. వావ్! ఇది వింటుంటే నేటి కాలంలో ఒక పెద్ద ఐటీ కారిడార్ లేదా పారిశ్రామిక వాడను ఆయా కంపెనీల ప్రతినిధులే స్వయంగా ఒక మున్సిపాలిటీగా ఏర్పడి పాలిస్తే ఎలా ఉంటుందో దాదాపుగా అలాగే ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పోలిక. మ్యాప్లో చూస్తే ప్రతిష్ఠానపురం, కోటిలింగాల, ధూలికట్ట, ఏలేశ్వరం, కొండాపూర్, అమరావతి వంటి నగరాలు కేవలం రాజకీయ కేంద్రాలుగానే కాకుండా ఎందుకంత గొప్ప వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లాయో దీన్ని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వ్యాపారుల చేతిలో పరిపాలన ఉండటం వల్ల వాణిజ్యానికి అనుకూలమైన నిర్ణయాలు సులభంగా జరిగిపోయాయి. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఏంటది? కేంద్రస్థాయి, నగరస్థాయి నుండి ఇంకొంచెం లోతుగా వెళ్లి గ్రామాల పరిస్థితి చూస్తే అక్కడ మనకొక భిన్నమైన, ఆందోళనకరమైన చిత్రం కనిపిస్తోంది. గ్రామాలకు పెద్దగా గ్రామిక లేదా గుల్మిక అనే అధికారి ఉండేవారు. ఆశ్చర్యకరంగా వీరు పౌరాధికారులు కారు, వీరు కరుడుగట్టిన సైనికాధికారులు. అవును, ఒక గ్రామాన్ని అంటే రైతులు, సాధారణ ప్రజలు ఉండే ప్రాంతాన్ని ఒక మిలిటరీ ఆఫీసర్ పాలించడమేమిటనిపిస్తుంది. వారి ముఖ్య విధి గ్రామాల్లో పన్నులు వసూలు చేయడం, శాంతిభద్రతలు కాపాడటం. దీన్ని వింటుంటే గ్రామాలు దాదాపుగా ఒక నిరంతర సైనిక పర్యవేక్షణలో, అంటే ఒక మార్షల్ లాలో ఉన్నాయా అనిపిస్తోంది. అవును, ఆ వాతావరణం అలాగే ఉండేది. వాత్సాయనుడి కామసూత్ర వంటి గ్రంథాలు ఈ గ్రామీణ జీవితం గురించి ప్రస్తావిస్తూ ఒక చేదు వాస్తవాన్ని బయటపెట్టాయి కదా, అదే వెట్టి అంటే బలవంతపు చాకిరీ. వాత్సాయనుడు ఈ వెట్టి విధానాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. ఈ గ్రామాధికారులు, సైనికులు గ్రామాలోని ప్రజలతో తమ సొంత పొలాల్లో ఉచితంగా పనిచేయించుకునేవారు, ఇండ్లల్లో చాకిరీ చేయించుకునేవారు. దారుణమేమిటంటే సామాన్య మహిళలు కూడా ఈ వెట్టి చాకిరీ నుంచి తప్పించుకోలేకపోయారు. అధికారంలో ఉన్న సైనికాధికారుల కింద సామాన్యులు ఎంతలా నలిగిపోయారో ఇది అద్దం పడుతోంది. ఇది నిజంగా ఒక గంభీరమైన పరిణామం. ఒక పక్క నగరాల్లో నిగమ సభల ద్వారా వాణిజ్యం వికసిస్తుంటే గ్రామాల్లో మాత్రం సైనిక అధికారులు ప్రజల శ్రమను దోచుకుంటున్నారు. రానురాను ఈ గుల్మికుల పదవులు వంశపారంపర్యంగా మారిపోయాయి కదా. అవును, తండ్రి తర్వాత కొడుకు ఆ పదవిలోకి రావడం మొదలైంది. ఇది కేవలం ఒక పాలనా విధానంలోని మార్పు మాత్రమే కాదు, ఒక కొత్త సామాజిక ఆర్థిక వ్యవస్థకు బీజం వేసింది. ఆ కొత్త వ్యవస్థకు ఆధారాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. శ్రీ పులుమావి 8వ రాజ్యకాలానికి చెందిన మేకదోని శాసనం దీనికి తిరుగులేని చారిత్రక సాక్ష్యం. ఈ శాసనం ప్రకారం ఒక మహాసేనాపతి తన సైన్యాన్ని పోషించుకోవడానికి రాజ్యంలోని ఏకంగా ఒక జిల్లాపైన పన్నులు వసూలు చేసుకునే హక్కులను నేరుగా రాజునుంచే పొందాడు. ఒక జిల్లా మొత్తం పన్నులన్నీ ఆ మహాసేనాపతే వసూలు చేసుకుంటాడా? అవును, ఆ మహాసేనాపతి అంతటితో ఆగకుండా తన కింది స్థాయి అధికారులకు గ్రామాలను కౌలుకివ్వడం ప్రారంభించాడు. అంటే రైతుల దగ్గర్నుంచి రాజు నేరుగా పన్ను వసూలు చేయడం ఆగిపోయి మధ్యలో దళారులు, సైనికాధికారులు తయారయ్యారన్నమాట. ఖచ్చితంగా. ప్రముఖ చరిత్రకారుడు డిడి కొసాంబిగారి విశ్లేషణ ప్రకారం కింది స్థాయిలో ఇలా సైనికాధికారులు భూములను తమ గుప్పెట్లోకి తీసుకోవడం, పదవులు వంశపారంపర్యం కావడం మరియు సామాన్యులతో వెట్టిచాకిరీ చేయించుకోవడం, ఈ పరిణామాలన్నీ భారతదేశ చరిత్రలో భూస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి మొదటి స్పష్టమైన ఆధారాలు. ఫ్యూడలిజం అక్కడే మొదలైంది. అంటే పరిపాలనను వికేంద్రీకరించాలని శాతవాహనులు తీసుకున్న నిర్ణయం చివరకు ఒక దోపిడీ వ్యవస్థగా రూపాంతరం చెందిందనమాట. వ్యవస్థను సులభతరం చేయాలనుకున్న నిర్ణయమే కాలక్రమంలో సామాన్యుడి పాలిట శాపంగా మారింది. సరే, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ, పన్నుల గురించి ఇంకొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఏ సామ్రాజ్యమైనా నిలబడాలంటే బలమైన ఆర్థిక వనరులు అవసరం కదా. భూమి శిస్తు శాతవాహనులకు ప్రధాన ఆదాయ వనరు. నాసిక్ శాసనం ద్వారా మనకు తెలిసేదేమిటంటే పండించిన పంటలో 6వ వంతు ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలి. ఈ పన్నులను రాజభోగ మరియు దేవమేయ అని పిలిచేవారు కదా. అవును, కేవలం వ్యవసాయంపైనే కాదు, వృత్తి పనివారి మీద కూడా పన్నులుండేవి. వారిని కారుకరులు అనేవారు. సామ్రాజ్య ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉప్పు తయారీ మీద ప్రభుత్వానికే పూర్తి గుత్తాధిపత్యముండేది. అంటే ఉప్పు మొనోపాలీ వాళ్లదే.
కానీ ఇక్కడే శాతవాహనుల చరిత్రలో అసలు మొత్తం భారతదేశ ఆర్థిక చరిత్రలోనే ఒక అతిపెద్ద చారిత్రక మలుపు చోటు చేసుకుంది. అదేంటి? అదే పన్ను మినహాయింపులతో కూడిన భూదానాలు. అవును, గౌతమీపుత్ర శాతకర్ణితో ఈ భూదానాల సాంప్రదాయం మొదటిసారిగా ప్రారంభమైంది కదా. బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు భూములను దానంగా ఇచ్చేవారు. ఈ దానం చేసిన భూముల మీద ప్రభుత్వ అధికారులకు ప్రవేశించే హక్కు ఉండేది కాదు. అక్కడ నుంచి ప్రభుత్వానికి ఒక్క పైసా పన్ను రాదు. ఇది నేటి కాలంలో ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలిస్తూ ప్రత్యేక ఆర్థిక మండలను ఏర్పాటు చేస్తాయి కదా, దానికి సరిపోల్చవచ్చా? సరిపోల్చవచ్చు, కాని ఆ ఆధునిక ట్యాక్స్ హాలిడేస్ కనీసం ఉద్యోగాలనైనా సృష్టిస్తాయి. కాని నాటి భూదానాల వల్ల ప్రభుత్వ ఖజానాకు శాశ్వతంగా గండిపడింది. రాజులు ఒకవైపు తమ గొప్పదనం కోసం, మత విశ్వాసాల కోసం యాగాలకు, విహారాలకు విపరీతంగా ఖర్చు చేశారు. ఇంకోవైపు అత్యంత సారవంతమైన భూములను ఎలాంటి పన్నులు రాని విధంగా దానాలు చేసేశారు. ఇది పైకి పుణ్యకార్యంగా కనిపించినా స్థూల ఆర్థిక కోణంలో చూస్తే ప్రభుత్వ ఆదాయ వనరులను మూలాల నుంచే దెబ్బతీసిన నిర్ణయమంటారు. అవును, ఈ ఆర్థిక ఒత్తిడి తరువాతి కాలంలో సామ్రాజ్య పతనానికి ఒక ముఖ్య కారణమైంది. రాబడి తగ్గటం, ఖర్చులు పెరగటం ఎంతటి సామ్రాజ్యానికైనా ఇది ప్రమాద ఘంటికే. ఇకపోతే ఇంత పెద్ద భూభాగాన్ని పశ్చిమ కనుమల గుండా ఉన్న వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి సైనిక శక్తి అత్యంత కీలకం కదా. మన ఆధారాలైన ప్లినీ రాతలు మరియు సంగం సాహిత్యం ప్రకారం శాతవాహనులు ఒక భారీ సైన్యాన్ని నిర్వహించారు. వారిది సాంప్రదాయ చతురంగ బలాలు అంటే రథాలు, ఏనుగులు, అశ్వికదళం మరియు పదాతిదళంతో కూడిన సుశిక్షితమైన సైన్యం. ఆ సైనిక నిర్మాణంలో మనం గమనించాల్సిన డీటెయిలింగ్ చాలా ఉంది. పదాతిదళం చేతిలో కత్తులు, పొడవాటి ఈటెలు మరియు రక్షణ కోసం కవచాలు ఉండేవని అమరావతి శిల్పాలు స్పష్టంగా చూపుతున్నాయి. అలాగే రథాలు, ఏనుగుల విభాగాలకు నాయకత్వం వహించే కమాండర్లు తమ హోదాను ప్రదర్శించడానికి ప్రత్యేకమైన తలపాగాలు ధరించేవారని ఆధారాలు చెబుతున్నాయి. ఇది సైన్యంలో ఉన్న స్పష్టమైన కమాండ్ స్ట్రక్చర్ని సూచిస్తోంది. సైనిక స్థావరాల నిర్వహణ కూడా అంతే పకడ్బందీగా ఉండేది. తాత్కాలిక సైనిక శిబిరాలను స్కంధావారాలు అని, శాశ్వత స్థావరాలను కటకాలు అని పిలిచేవారు. ప్రతి ఆహారంలో ఒక సైనిక వలయం ఉండేది. ఇందాక మనం మాట్లాడుకున్న గ్రామ అధికారి గుల్మిక కింద ఉండే సైనిక దళం సంఖ్యలను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఒక్కో గుల్మిక కింద ఖచ్చితంగా 9 రథాలు, 9 ఏలుగులు, 25 గుర్రాలు, 45 మంది కాలిబంటులుండేవారు. అవును, సంఖ్యలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మనకు మ్యాప్లో కనిపిస్తున్న ప్రతి చిన్న గ్రామం లేదా కూడలి వద్ద ఒక మినీ మిలిటరీ క్యాంపు సదా అప్రమత్తంగా ఉండేదన్నమాట. కోటిలింగాల, ధూళికట్ట ప్రాంతాల్లో దొరికిన కోటల అవశేషాలు ఈ భద్రతా వ్యవస్థకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇంత కట్టుదిట్టమైన సైన్యం ఉన్న రాజ్యంలో చట్టం మరియు న్యాయ వ్యవస్థ ఎలా ఉండేదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థను ఆ రోజుల్లో ధర్మం అనే పేరుతో వ్యవహరించేవారు. ధర్మశాస్త్రాలకు లోబడి న్యాయం జరగాలి. కాని మౌర్యుల కాలంలో ఉన్నట్లుగా సివిల్ కేసులకు, క్రిమినల్ కేసులకు వేర్వేరు ప్రత్యేక న్యాయస్థానాలు శాతవాహనుల కాలంలో లేవు. కింది స్థాయిలో వచ్చే వివాదాలను, నేరాలను ఆ గ్రామ అధికారులే అంటే ఆ గుల్మికులే స్వయంగా పరిష్కరించేవారు. ఒక సైనికాధికారి న్యాయమూర్తి స్థానంలో కూర్చుంటే శిక్షలు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. చిన్న తప్పులకు జరిమానాలు విధించినా నేరం రుజువైతే మాత్రం శిక్షలు అత్యంత కఠినంగా ఉండేవి కదా. చేతులు, కాళ్ళు లాంటి అవయవాలు నరికేయడం, రాజ్య బహిష్కరణ చేయడం లేదా ఏకంగా మరణశిక్ష విధించడం వంటివే నిత్యకృత్యంగా జరిగేవి. అయితే ఇక్కడ మనం విశ్లేషించాల్సిన ఒక కఠోర వాస్తవముంది. మన చారిత్రక ఆధారాల ప్రకారం ఆనాటి న్యాయ వ్యవస్థ అందరికీ ఒకేలా లేదు. ఇది అగ్రవర్ణాలకు అనుకూలంగా పక్షపాతంతో వ్యవహరించేది. చట్టం ముందు అందరూ సమానం కాదు. పైగా కొన్నిసార్లు నేరాన్ని అంగీకరించేలా చేయడానికి అమాయకులను దారుణంగా చిత్రహింసలు పెట్టేవారన్న చేదు వాస్తవాన్ని కూడా మనం అంగీకరించాలి. చారిత్రక వైభవాలను ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఇలాంటి చీకటి కోణాలను కూడా అంతే నిష్పాక్షికంగా విశ్లేషించాలి. నిజమే. ఒకవైపు మ్యాప్లో కనిపిస్తున్నట్లుగా తూర్పు సముద్రం నుంచి పశ్చిమ సముద్రం వరకు విస్తరించిన సువిశాల సామ్రాజ్యం, అంతర్జాతీయ రేవులైన భారుకచ్చ ద్వారా విరాజిల్లుతున్న వాణిజ్యం, బౌద్ధ స్తూపాల నిర్మాణం, నిగమసభల స్వయం ప్రతిపత్తి,
ఇవన్నీ చూస్తే శాతవాహనులది ఒక స్వర్ణయుగంలాగా, ఒక పరిపాలనా అద్భుతంలాగా అనిపిస్తుంది. కాని దాని వెనుక ఉన్న పునాదులను జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని లోతైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఖచ్చితంగా. ఏ వ్యవస్థైనా ఒక దశకు చేరుకున్నాక తనును తాను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలే కొన్నిసార్లు దాని పతనానికి కూడా దారితీస్తాయి. పరిపాలన వికేంద్రీకరణ, సైనిక బలగాలపై ఆధారపడటం, భూదానాలు ఇవన్నీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికే చేసినా అవే అంతిమంగా వ్యవస్థను నిర్వీర్యం చేశాయి. చనను వదిలిపెట్టాలని నేను అనుకుంటున్నాను. మనమెప్పుడూ చరిత్రను పైనుంచి కిందకి చూస్తాం. గొప్ప రాజులు, భారీ సైన్యాలు, వాణిజ్య సముదాయాలు, పెద్ద పెద్ద శాసనాలు. కాని ఒక్కసారి అట్టడుగున ఉన్న ఒక సామాన్య రైతు లేదా చేతివృత్తికారుడి కోణం నుంచి ఈ సామ్రాజ్యాన్ని ఊహించుకుందాం. వారు తాము కష్టపడి పండించిన పంటలో 6వ వంతు పన్నుగా చెల్లించాలి. పైగా ఏ రోజుకారోజు మిలిటరీ కమాండర్ల కింద వెట్టిచాకరీ చేయాలి. తమ ఊరిలో న్యాయం కావాలన్నా అదే సైనికాధికారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. అగ్రవర్ణాల పక్షపాతంతో కూడిన కఠినమైన శిక్షణనెదుర్కోవాలి. రాజులు పుణ్యం కోసం భూములను దానం చేస్తుంటే స్థానికంగా ఆ భూమిపై ఉన్న తమ హక్కులను దళారుల చేతిలో కోల్పోయి భూస్వామ్య వ్యవస్థలో నలిగిపోవాలి. మనం ఈరోజు పాఠ్యపుస్తకాల్లో గొప్పగా చదువుకుంటున్న ఈ సుస్థిర సామ్రాజ్యం, ఈ స్వర్ణయుగం ఆ సామాన్యుల నిశ్శబ్ద రోదనల పునాదుల మీద, వారి ఉచిత శ్రమ మీద నిర్మించబడిందా? అక్షరాల్లో నమోదుగాని ఆ సామాన్యుడు కోణం నుంచి కూడా మనం చరిత్రను, ఈ పాలనా వ్యవస్థల గొప్పతనాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందేమో ఒకసారి ఆలోచించండి. కేవలం యుద్ధాల గురించి కాకుండా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, బ్యాంకింగ్ సిస్టమ్, ఇంకా ఆశ్చర్యకరంగా రోమన్ సామ్రాజ్యంతో చేసిన భారీ వ్యాపారం గురించి ఇందులో అద్భుతమైన వివరాలున్నాయి. నిజమే. ఒక సమాజాన్ని వాళ్ళ ఆర్థిక స్థితిగతుల కోణంలో, సామాన్యుల జీవితాల కోణంలో చూసినప్పుడు మనకు దొరికే పిక్చర్ పూర్తిగా వేరుగా ఉంటుంది. ఈ ఆధారాలను డీప్గా పరిశీలిస్తే శాతవాహనుల కాలం నాటి ఎకానమీ ఎంత పకడ్బందీగా ఉందో అర్థమవుతుంది. ఒక బలమైన సామ్రాజ్యం 100 ఏళ్లపాటు నిలబడాలంటే కేవలం సైనికులుంటే సరిపోదు కదా. అంతే కదా, దానికి వెన్నెముకలాంటి బలమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలి. వ్యవసాయం నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు శాతవాహనులు ఎంత ముందుచూపుతో అడుగులు వేశారో ఈ రికార్డులు మనకు చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. సరే, ఆ వెన్నెముక గురించి మాట్లాడేటప్పుడు మనం ముందుగా బేసిక్స్ నుంచి మొదలుపెట్టాలి. అదే వ్యవసాయం. మన ఆధారాల ప్రకారం ఆ కాలంలో మెజారిటీ ప్రజల వృత్తి వ్యవసాయమే. వాళ్ళు పండించని పంట లేదు అన్నట్టుగా ఉందా లిస్ట్? అవును. వరి, జొన్న లాంటి రెగ్యులర్ ఆహార పంటలే కాకుండా ఇంకా చాలా పండించేవారు. పత్తి, జనపనార, నువ్వులు, చెరుకు, అలాగే గోధుమ, కొబ్బరి లాంటి కమర్షియల్ క్రాప్స్ కూడా భారీగా పండించేవారని తెలుస్తోంది. కానీ ఈ వ్యవసాయం టాపిక్ చదువుతున్నప్పుడు నాకొక డౌటొచ్చింది. ఏంటది? పొలం దున్నడానికి వాళ్ళు ఎద్దులను వాడటం కామన్. కాని ఆశ్చర్యంగా గాడిదలను, దున్నపోతలను కూడా ఉపయోగించారని ఇందులో ఉంది. అవేంటి, పొలం పనులకు గాడిదలను వాడటమేంటి? వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా ఇది వాళ్ల ఆచరణాత్మక జ్ఞానానికి, అంటే వాళ్ల ప్రాక్టికల్ అప్రోచ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓహో, అంటే వనరులను వాడుకునే విధానమంటారా? ఖచ్చితంగా. ఆనాటి రైతులు తమ చుట్టూ ఉన్న వనరులను ఎంత పర్ఫెక్ట్గా వాడుకున్నారో ఇది చెప్తోంది. అన్ని ప్రాంతాల్లో భూమి ఒకేలా ఉండదు గదా. కొన్ని చోట్ల బురదగా ఉంటుంది, కొన్ని చోట్ల చాలా గట్టిగా ఉంటుంది. ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి తమకు అందుబాటులో ఉన్న జంతువులను వ్యవసాయానికి వాడుకున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించారు. ఇక భూమి యాజమాన్యం విషయానికి వస్తే శాసనాల్లో ఉన్న దానాల రికార్డులు చూస్తే అప్పటి సామాజిక పరిస్థితులు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. అవును, ఆ భూమి దానాల వెనుకున్న అసలు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దానాల రికార్డులు అనగానే నాకింకో ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తొచ్చింది. ఏంటి? రాజుకు సొంత భూములు ఉండేవి. అలాగే గ్రామాల్లో ఉన్న బంజరు భూములను సాగు చేయడానికి రైతుల చేత వెట్టి, అంటే ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా నిర్బంధంగా శ్రమ చేయించే పద్ధతి కూడా ఉండేదని తెలుస్తోంది. నిజమే, అదొక రకమైన నిర్బంధ శ్రమ. అవును. కాని అదే సమయంలో రాజులు, బ్రాహ్మణులకు లేదా బౌద్ధ సన్యాసులకు భూములు దానం చేసేటప్పుడు ఒక విచిత్రమైన పద్ధతి ఫాలో అయ్యేవారట. కన్హరీ, నాసిక్ శాసనాల ప్రకారం రాజులు ఎవరి భూమినో బలవంతంగా లాక్కొని దానం చేసేవారు కాదట. ముందుగా యజమాని దగ్గర డబ్బు పెట్టి ఆ భూమిని కొని ఆ తర్వాతే దానం చేసేవారనుంది. ఒక పాలకుడు తలుచుకుంటే ఏ భూమినైనా ఫ్రీగా తీసేసుకోవచ్చు కదా, డబ్బు పెట్టి కొనడమేంటి?
దీన్ని కొంచెం డీప్గా ఆలోచిస్తే ప్రాచీన భారతదేశంలో ధర్మం అనే భావనకు ఎంత పవరుందో ఇక్కడ మనకు తెలుస్తుంది. రాజైనా సరే చట్టానికి ధర్మానికి అతీతుడు కాదు. అంటే సామాన్యుడి ప్రాపర్టీకి రక్షణ ఉండేడనమాట. 100%. ఒక సామాన్యుడు వ్యక్తిగత ఆస్తిని బలవంతంగా లాక్కోవడం మహాపాపంగా భావించేవారు. ఆస్తి హక్కులకు ఆ కాలంలో ఎంత గౌరవముండేదో చెప్పడానికి ఇదొక గొప్ప ఆధారం. నేసిక్ శాసనంలో ఉషవదత్తుడు అనే పాలకుడు గురించి ఒక స్పష్టమైన రికార్డుంది. ఆ ఉషవదత్తుడు ఏం చేశాడు? అతడు అశ్వభూతి అనే బ్రాహ్మణుడు నుంచి ఏకంగా 4000 కార్షాపణలిచ్చి ఒక పొలాన్ని కొన్నాడు. ఆ కొన్న పొలాన్ని బౌద్ధ సన్యాసులకు దానం చేశాడు. ఒక్క నిమిషం. కార్షాపణలు అంటే అప్పటి కరెన్సీ నాణేలే కదా? అవును, కరెక్ట్. కార్షాపణాలు అంటే ఆ కాలంలో వాడిన వెండి లేదా రాగి నాణేలు. వేల కొద్ది నాణేలు చెల్లించి చట్టబద్ధంగా కొనుగోలు చేసి మరీ దానం చేశారంటే వాళ్ల సిస్టమ్ ఎంత ట్రాన్స్పరెన్సీతో ఉండేదో చూడండి. నిజంగా గ్రేట్. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి కూడా బౌద్ధ సన్యాసులకు భూమిని దానం చేయడమే కాకుండా ఆ భూములపై వాళ్లకు సర్వహక్కులు ఇచ్చాడు. అంటే ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు, పరిపాలన కూడా వాళ్లే చూసుకోవచ్చు. దానధర్మాలకు, ముఖ్యంగా మతపరమైన సహనానికి ఇది మంచి ఉదాహరణ. ఇదంతా వింటుంటే అప్పటి అడ్మినిస్ట్రేషన్ చాలా ఆర్గనైజ్డ్గా ఉండేదనిపిస్తోంది. సరే, మళ్ళీ వ్యవసాయం దగ్గరికొస్తే పంటలు ఇంత బాగా పండాలంటే ఖచ్చితంగా నీటిపారుదల వసతులు ఉండాలి కదా? ఖచ్చితంగా. నీరు లేకుండా ఆ రేంజ్లో వ్యవసాయం అసాధ్యం. మన రికార్డ్స్ చూస్తే కాలువలు, చెరువులు ఉన్నప్పటికీ వ్యవసాయానికి వాళ్లు ఎక్కువగా బావులపైనే ఆధారపడ్డారనుంది. కానీ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన పాయింటేంటంటే వాళ్లు బావుల నుంచి నీళ్లు తోడటానికి పర్షియన్ వీల్ అనే టెక్నాలజీని వాడారట. అవును, ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణ. వెయిట్. పర్షియన్ వీల్ అనగానే అది పర్షియా నుంచి వచ్చిందని లేదా చాలా కాలం తర్వాత మధ్యయుగాల్లో మన దేశంలోకి ఎంటర్ అయిందని కదా మనం అనుకుంటాం. 2000 ఏళ్ల క్రితం శాతవాహనుల కాలంలోనే వాడారా? మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా మనం చదివే హిస్టరీ బుక్స్లో పర్షియన్ వీల్ గురించి మధ్యయుగాల కాలంలోనే ఎక్కువగా ప్రస్తావిస్తారు. కానీ ఆ మెకానిజం అంటే ఒక పెద్ద చక్రానికి బకెట్టు లాంటివి కట్టి జంతువులతో దాన్ని రౌండ్గా తిప్పుతూ లోతులో ఉన్న నీటిని పైకి తోడే విధానం, ఆ టెక్నాలజీ ప్రాథమిక రూపం శాతవాహనుల కాలంలోనే ఉండేదనే ఆధారాలు చెప్తున్నాయి. వావ్, దీనికి ఆధారాలు ఉన్నాయా? మ్యాకదోని శాసనంలో ఒక గహపతి అంటే ఒక ఇంటి యజమాని వ్యవసాయం కోసం ఇలాంటి ఒక నీటి యంత్రాన్ని నిర్మించినట్లు స్పష్టంగా రాసి ఉంది. ఇక్కడ నీటి యంత్రాలు తయారు చేసేవారిని ఓదయంకృకులు అని పిలిచేవారని కూడా ప్రస్తావన ఉంది. అంటే టెక్నాలజీ అనేది ఎక్కడో రాజుల కోటల్లో కాకుండా సామాన్య రైతుల దైనందిన జీవితంలోకి ఎలా చొచ్చుకుపోయిందో చెప్పడానికి ఇదొక గొప్ప ఎగ్జాంపుల్ అన్నమాట. ఖచ్చితంగా. నిజంగా అద్భుతం. మరి సొసైటీలో అందరూ వ్యవసాయమే చేసేవారా? కాకపోతే ఇంకేం పనులు చేసేవారు? ఎందుకంటే ఒక సమాజం ఆర్థికంగా బలపడాలంటే ఇతర వృత్తులు కూడా ఉండాలి కదా? అవును, వ్యవసాయమే ప్రధానమైన పరిశ్రమలు కూడా చాలా డెవలప్ అయ్యాయి. ఇక్కడ నాకో విషయం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ కాలంలో ఏకంగా 18 రకాల వృత్తులు అంటే క్రాఫ్ట్స్ ఉండేవని శాసనాలు చెప్తున్నాయి. కుమ్మర్లు, కమ్మర్లు, చేనేత కార్మికులు, నూనె తీసేవారు, ఇలాంటివి మనకు తెలిసినవే. కానీ ఈ లిస్ట్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారు, అంటే పర్ఫ్యూమ్ మేకర్స్. వాళ్లను గాధికులు అనేవారు. అవును. అలాగే వజ్రాలకు మెరుగులు దిద్దేవారు అంటే మణికిరులు. నీటి యంత్రాలు తయారు చేసే మెకానిక్స్, రాతి పనివారు, చర్మకారులు, ఇలా చాలా స్పెషలైజ్డ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఇంతమంది రకరకాల వృత్తుల వాళ్లు ఉన్నారంటే అప్పటి సొసైటీ ఏ స్థాయిలో ఉండేదో కదా? అవును, ఒక సాధారణ పల్లెటూరులో అయితే వ్యవసాయం, దానికి సాయం చేసే ఒక 4-5 వృత్తులుంటే సరిపోతుంది. కానీ మీరు చెప్పినట్లు సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారు, వజ్రాల పనివారు ఉన్నారంటే దాని అర్థమేంటి? అంటే ప్రజల దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ సమాజంలో లగ్జరీ వస్తువులకు డిమాండుందనర్థం. అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి బాగా పెరిగింది. సమాజంలో పనులు ఎలా డివైడ్ అయ్యాయో, శ్రమ విభజన ఎంత పర్ఫెక్ట్గా జరిగిందో ఈ 18 వృత్తులను బట్టి మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఒక వర్గం వ్యవసాయం చేసి ఫుడ్ సెక్యూరిటీ ఇస్తుంటే మిగతా వాళ్లు ఇలా కుటీర పరిశ్రమలు, లోహ పరిశ్రమలను డెవలప్ చేశారన్నమాట. అవును, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో దొరికే ఇనుప ఖనిజాన్ని వాళ్లు చాలా అద్భుతంగా వాడుకున్నారు. ఈ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనగానే
నాకు పెద్దాపంకూర్ తవ్వకాల గురించి గుర్తొచ్చింది. ఆ పెద్దాపంకూర్ చాలా ముఖ్యమైన సైట్. కరీంనగర్ జిల్లాలోని పెద్దాబంకూర్లో దొరికిన ఆధారాలు చూస్తుంటే అప్పటి అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ ఏ రేంజ్లో జరిగిందో కళ్లకట్టినట్లు కనిపిస్తోంది. అక్కడ ఇళ్ల నిర్మాణానికి కాల్చిన ఇటుకలు వాడారట. పైకప్పుల కోసం చదునైన ఇటుకలు వాడారు. అవును, అది అప్పటి ఆర్కిటెక్చర్కి మంచి ఉదాహరణ. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇటుకలతో నిర్మించిన 22 బావులు, అలాగే మురుగునీరు పోవడానికి డ్రైనేజ్ కాలువలు కూడా దొరికాయి. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 200 మధ్య కాలంలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, పక్కా ఇల్లు నిర్మించుకున్నారంటే వాళ్ల లైఫ్ స్టైల్ చాలా మోడర్న్గా ఉండేదనిపిస్తోంది. అవును, ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రజల జీవన ప్రమాణాలు కేవలం ఎలైట్ క్లాస్కి మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండటం ఈ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అదే నిరూపిస్తోంది. సరే, ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తైతే ఈ వృత్తులు చేసే వాళ్లంతా ఫైనాన్షియల్గా ఎలా ఆర్గనైజ్ అయ్యారు అనేది మరో ఎత్తు. ఇక్కడే అసలు ఫినాన్షియల్ బ్రెయిన్ కనిపిస్తుంది మనకు. అవును, ఏ వృత్తికి ఆ వృత్తి వాళ్లు విడివిడిగా కాకుండా వాళ్లందరూ కలిసి శ్రేణులుగా ఏర్పడేవారని ఆధారాలు చెప్తున్నాయి. శ్రేణులు అంటే ఇప్పుడున్న కార్మిక సంఘాలు లేదా ట్రేడ్ యూనియన్స్ లాంటివే కదా. ఒకే వృత్తి చేసేవాళ్లంతా కలిసి ఒక యూనియన్గా ఏర్పడటం. దాదాపుగా అలాంటివే. వృత్తి పనివారంతా కలిసి ఒక శ్రేణిగా అంటే గిల్డ్గా ఏర్పడేవారు. ప్రతి శ్రేణికి ఒక అధ్యక్షుడుండేవాడు. అతన్ని శ్రేష్ఠి అని పిలిచేవారు. ఓకే, ఈ శ్రేష్ఠి అనే పదం నుంచే శెట్టి అనే పదం వచ్చిందేవో బహుశా. అవునవును, ఆ పదప్రయోగం అక్కడి నుంచే వచ్చింది. జున్నార్, నాసిక్ తదితర ప్రాంతాల్లో ఉన్న ధాన్యపు శ్రేణులు, కంచు పనివారి శ్రేణుల గురించి శాసనాల్లో క్లియర్గా ఉంది. తమ వృత్తిలోని సభ్యుల ప్రయోజనాలను కాపాడటం వీటి ప్రధాన ఉద్దేశం. ఇక్కడే అసలు ఆసక్తిపరమైన విషయం దాగి ఉంది. ఈ శ్రేణులు ఆధునిక బ్యాంకుల వలె ఎలా పనిచేశాయి అని. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్లు డిపాజిట్లు తీసుకున్నారా, రుణాలు కూడా ఇచ్చేవారా? అవును, ఖచ్చితంగా అదే జరిగేది. ప్రజలు, రాజులు లేదా పెద్ద వర్తకులు తమ దగ్గర ఉన్న అదనపు డబ్బును ఈ శ్రేణులలో డిపాజిట్ చేసేవారు. ఈ శ్రేణులు ఆ డబ్బును పెట్టుబడిగా వాడుకుని ఇతరులకు వడ్డీకిచ్చేవి లేదా వ్యాపారం చేసేవి. వావ్, అంటే ప్రాపర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. అవును, వచ్చిన లాభాలతో లేదా వడ్డీతో డిపాజిట్ చేసిన వాళ్లు ఏ పని కోసమైతే ఆ డబ్బు ఇచ్చారో ఆ పనులు పూర్తి చేసేవి. ఆ కాలంలో సాధారణంగా సంవత్సరానికి 12% వడ్డీ రేటు నడిచేది. ఒక నిమిషం, నాకు నాసిక్ శాసనంలో ఉన్న ఆ లెక్కలు గుర్తొస్తున్నాయి. చెప్పండి, ఆ శాసనంలో డీటెయిల్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మీరన్నట్లు ఉషవదత్తుడు వేయించిన ఆ శాసనంలో ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూస్తే అకౌంటింగ్ సిస్టమ్ ఎంత పక్కాగా ఉందో మనకర్థమవుతోంది. అతడు గోవర్ధన ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికుల శ్రేణిలో 2 డిపాజిట్లు చేశాడు. కరెక్ట్. మొదటిది 2000 కార్షాపణాలు. దీనిమీద నెలకొక శాతం వడ్డీ ఇవ్వాలి. ఈ వచ్చే వడ్డీతో వర్షాకాలంలో గుహల్లో ఉండే బౌద్ధ సన్యాసులకు బట్టలు కొనివ్వాలి. అది కూడా ఒక్కొక్క సన్యాసికి 12 కార్షాపణాల బడ్జెట్తో. చూశారా మైక్రో లెవెల్ అకౌంటింగ్ ఎలా ఉందో? అవును. ఇక రెండో డిపాజిట్ 1000 కార్షాపణాలు. దీనిమీద నెలకు 30% అంటే 30% వడ్డీ. ఈ డబ్బును వాళ్ల ఇతర అవసరాలకు వాడాలి. ఇంత క్లియర్గా డాక్యుమెంట్ చేశారంటే ఇవి పక్కా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగే పనిచేశాయన్నమాట. దీన్ని మనం ఒక విస్తృత కోణంలో చూస్తే ఇంత ఖచ్చితమైన వడ్డీ రేట్లతో లావాదేవీలతో ఈ సిస్టమ్ రన్ అయిందంటే ప్రజలకు ఆ శ్రేణుల మీద ఎంత అపారమైన నమ్మకముందో మనం అర్థం చేసుకోవాలి. నిజమే, నమ్మకం లేకుండా ఎవరూ డిపాజిట్లు చెయ్యరు కదా. అవును, వ్యాపారులు ఎంతో నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండేవారు కాబట్టే ఆ స్థాయి నమ్మకం ఏర్పడింది. డిపాజిట్లుగా వచ్చిన డబ్బును ఈ శ్రేణులు తమ వాణిజ్యానికి వాడుకునేవి. దీనివల్ల వాణిజ్య మూలధనం అంటే ట్రేడ్ క్యాపిటల్ విపరీతంగా పెరిగింది. మరి లాభాలు వస్తే ఏం చేసేవారు? వాణిజ్యం ద్వారా లాభాలు వస్తే ఆ డబ్బును వాళ్లు ఊరికే దాచుకోలేదు, సామాజిక అభివృద్ధికి కూడా ఖర్చు చేశారు. జున్నార్ శాసనం దీనికి బెస్ట్ ఉదాహరణ. ధాన్యపు వ్యాపారుల శ్రేణి వాళ్లు ఏకంగా 7 గదుల గుహను ఒక నీటి వనరును దానం చేసినట్లు అందులో ఉంది. వావ్, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఏన్షియంట్ ఇండియా. లాభాల్లో కొంత భాగాన్ని తిరిగి సొసైటీకివ్వడమన్నమాట. ఇది నిజంగా చాలా గొప్పగా ఉంది. సరే, ఇప్పుడు వాణిజ్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంత భారీ స్థాయిలో ప్రొడక్షన్ జరిగినప్పుడు ఆ వస్తువులను అమ్మడానికి రవాణా వ్యవస్థ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండి తీరాలి కదా. ముమ్మాటికి నిజం. అంతర్గత వాణిజ్యానికి అంటే ఇంటర్నల్ ట్రేడ్కి ప్రధాన సాధనం ఎద్దుల బండ్లు. దక్కన్ పీఠభూమి మొత్తం ఈ వ్యాపార మార్గాలతో అనుసంధానమై ఉండేది. అంటే టౌన్స్ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయా? అవును, ప్రతిష్ఠానపురం, తగర్, నాసిక్,
జున్నార్ లాంటి పశ్చిమ ప్రాంతాలు, ధాన్యకటకం, విజయపురి, కోటిలింగాల, ధూళికట్ట లాంటి తూర్పు ప్రాంతాలు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండేవి. హ్మ్. ఈ ప్రధాన కేంద్రాల్లో తయారైన వస్తువులు మెల్లిగా రేవు పట్టణాలకు అంటే పోర్ట్స్కి చేరుకునేవి. అక్కడ్నుంచి విదేశాలకు వెళ్లేవి. విదేశీ వాణిజ్యం చేసే వర్తకులను సార్థవాహులు అని పిలిచేవారు. సార్థవాహులు అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసే బృందాల నాయకులు అని నేను కూడా చదివాను. అసలు నాకిందులో అర్థం కాని లేదా నన్ను బాగా ఆకర్షించిన విషయం ఏమిటంటే రోమన్ సామ్రాజ్యంతో మన వాళ్లకున్న కనెక్షన్. ఇది మన చరిత్రలోనే ఒక గోల్డెన్ చాప్టర్. ఒక అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, అలాగే టోలెమీ రాసిన జాగ్రఫీ, ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీ లాంటి ప్రాచీన రికార్డ్స్ చూస్తే రోమన్లకు మన దగ్గర దొరికే ఏ వస్తువుల మీద అంత ఆసక్తి ఉండేది. అసలు ఇక్కడ్నుంచి అక్కడికేం వెళ్లేవి, అక్కడ్నుంచి ఇక్కడికేం వచ్చేవి? రోమన్లకు ప్రధానంగా మన సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా మిరియాలు అంటే ఎనలేని ఆసక్తి. అప్పట్లో కేరళ ప్రాంతంలోని ముజిరిస్ రేవు నుంచి మిరియాలు భారీగా రోమ్కి ఎగుమతి అయ్యేవి. కేవలం మిరియాలేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? దాంతోపాటు పత్తి, సిల్క్ బట్టలు, కలప, నువ్వుల నూనె, వజ్రాలు, శ్రీలంక నుంచి వచ్చిన ముత్యాలు ఇవన్నీ మన దగ్గర నుంచి రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతయ్యేవి. మరి దానికి బదులుగా వాళ్లు మనకేమిచ్చేవారు? వాళ్ల దగ్గరనుంచి వెండి, రాగి, అద్దాలు, సౌందర్య సాధనాలు, మత్తుపానీయాలు అంటే వైన్ లాంటివి దిగుమతయ్యేవి. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అతిపెద్ద పాయింట్ ఇంకొకటి ఉంది. నాకు తెలుసు మీరు దేని గురించి చెప్పబోతున్నారో. ఆ బంగారు నాణేల గురించే కదా? అవును, ఎగ్జాక్ట్లీ. మన ఎగుమతులకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో రోమన్లు దానికి ప్రతిఫలంగా భారీగా బంగారం, వెండి నాణేలను చెల్లించాల్సి వచ్చేది. ఎంతలా అంటే ఆనాటి రోమన్ రచయిత ప్లినీ తన పుస్తకంలో ఏకంగా ఆవేదన వ్యక్తం చేస్తూ రాసుకున్నాడు. అవును, ఆయన చాలా బాధపడ్డాడు ఈ విషయం మీద. ప్రతి సంవత్సరం రోమన్ సామ్రాజ్యం నుంచి 1,25,00,000 దినార్ల బంగారం భారతదేశానికి వెళ్లిపోతోందని, మనవాళ్లు వాళ్ల ఖజానాను ఖాళీ చేస్తున్నారని అతను వాపోయినట్లు రికార్డ్స్లో ఉంది. అంటే ఏ లెవెల్లో మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉండేదో ఊహించుకోవచ్చు. ప్లినీ ఆవేదన చెందడంలో తప్పులేదు, ఎందుకంటే అది నిజంగా వాళ్ల ఎకానమీకి పెద్ద దెబ్బ. కాని మన ఎకానమీకి ఒక అద్భుతమైన బూస్ట్. ఆ 1,25,00,000 దినార్ల బంగారం ఊరికే పుస్తకాల్లో రాసుకున్న నెంబర్ కాదు, దానికి మన దగ్గర ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి. అంటే తవ్వకాల్లో దొరికాయా? అవును, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల తవ్వకాల్లో రోమన్ బంగారు వెండి నాణాల గుట్టలు బయటపడ్డాయి. నెల్లూరు, అమరావతి, నాగార్జునకొండ నుంచి మొదలుపెడితే తెలంగాణలోని ఏలేశ్వరం, మనమిందాక మాట్లాడుకున్న పెద్దాబంకూరు దాకా ఎక్కడ చూసినా రోమన్ కాయిన్స్ దొరికాయి. ఈ రేంజ్లో గ్లోబల్ ట్రేడ్ జరగాలంటే పోర్ట్స్ కూడా అనే స్థాయిలో ఉండి ఉండాలి కదా? మనవాళ్లకానాడే అంత పెద్ద ఓడరేవులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉండేవి. పశ్చిమ తీరంలో సోపారా, కళ్యాణ్, భరుకచ్చం అంటే బ్రోచ్ రేవులాంటి ఉంటే, తూర్పు తీరంలో టోలమీ ప్రస్తావించిన కంటకశేల అంటే ఇప్పటి ఘంటసాల, కొడ్డూర అంటే గూడూరు, మైసోలియా అంటే మచిలీపట్నం లాంటి రేవు పట్టణాల ద్వారా ఈ గ్లోబల్ ట్రేడ్ నిరంతరం సాగుతూనే ఉండేది. తమిళనాడులోని అరికమేడు అయితే అప్పట్లో రోమన్ల అడ్డాగా విలిసిల్లింది. ఈ లోతైన విశ్లేషణ అంతా విన్నాక నాకైతే ఒకటి చాలా క్లియర్గా అర్థమైంది. శాతవాహనుల యుగమనగానే అది కేవలం ఒక పురాతన సామ్రాజ్యం మాత్రమే కాదు. ఖచ్చితంగా కేవలం రాజులు, రాజభవనాలు కాదు. అద్భుతమైన ఇంజనీరింగ్ తెలిసిన రైతులు, పక్కా అకౌంటింగ్తో నడిచిన బ్యాంకింగ్ వ్యవస్థ, సమాజ అవసరాలకు తగ్గట్లుగా అభివృద్ధి చెందిన 18 రకాల వృత్తులు, వీటన్నిటికీ మించి రోమన్ సామ్రాజ్యాన్నే ఆకర్షించి వాళ్ల హజానాలోని బంగారాన్ని మన దేశానికి రప్పించిన ఒక అంతర్జాతీయ వాణిజ్య మహాశక్తి అని నిర్ధారించుకోవచ్చు. 100% ఒప్పుకోవాల్సిన విషయమిది. ఒక సమాజం ఎలా బతికింది, ఎలా ఎదిగింది అని తెలుసుకోవాలంటే వాళ్ల ఎకానమీని స్టడీ చేయాలి. శాతవాహనుడ కాలం నాటి ఈ ఆర్థిక విధానాలు, బ్యాంకింగ్ మోడల్స్, ట్రేడ్ నెట్వర్క్స్ అన్నీ కూడా ఆ తరువాతి కాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థకు చాలా బలమైన పునాదిని వేశాయి. రోమ్ నుంచి ఇండియాకొచ్చి పడితే ఆనాటి లోకల్ ఎకానమీ ఎలా మారిపోయింటుంది? ఆ డబ్బు సామాన్యుల జీవితాలను, వాళ్ల సంస్కృతిని, నగరాల నిర్మాణాన్ని ఎలా ప్రభావితం చేసి ఉంటుంది? అదొక అద్భుతమైన ప్రశ్న. ఈనాటి కాలంలో ఒక దేశం విపరీతమైన వాణిజ్య మిగులు సాధిస్తే, అంటే మ్యాసివ్ ట్రేడ్ సర్ప్లస్ ఉంటే జరిగే పరిణామాలకు, ఆనాటి శాతవాహనుల ఆర్థిక స్థితికి మధ్య ఉన్న పోలికల గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సీరియస్గా ప్రిపేర్ అయ్యేవారికి ఈ పాయింట్ చాలా ముఖ్యం. నిజమే. చరిత్ర అంటే కేవలం రాజుల పేర్లు బట్టి పట్టడం,
యుద్ధాల తేదీలు గుర్తుపెట్టుకోవడం కాదు. ఒక సామ్రాజ్యం సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎటువంటి మార్పులకు నాంది పలికిందన్నది అసలైన విషయం. శాతవాహనులు దాదాపు 2.5 శతాబ్దాల పాటు అంటే 1వ శతాబ్దం సిఈ నుండి 3వ శతాబ్దం సిఈ వరకు దక్కన్ ప్రాంతాన్ని పాలించారు. శ్రీముఖుడు ఈ సామ్రాజ్యాన్ని స్థాపిస్తే 1వ శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులుమావి, ఇంకా యజ్ఞశ్రీ శాతకర్ణి లాంటి వాళ్లు దీన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. ఇక్కడే నాకు ఒక చిన్న డౌటొచ్చింది. ఇన్ని వందల సంవత్సరాల పాలనలో వాళ్ల రాజధానులు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి కదా. మనకున్న డాక్యుమెంట్ ఆధారాలను బట్టి మొదట కోటిలింగాల అన్నారు, ఆ తర్వాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురంకి వెళ్లారు, చివరగా ఆంధ్రాలోని ధాన్యకటకం రాజధానిగా మారింది. ఊరికే పరిపాలన కోసం ఇలా పదే పదే రాజధానులు మారుస్తారా? దీని వెనక ఇంకేదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఖచ్చితంగా ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఉంది. దీన్ని మనం కొంచెం విశాలమైన కోణంలో చూద్దాం. గోదావరి, కృష్ణా నదులను ప్రాచీన కాలపు నేషనల్ హైవేస్గా ఊహించుకోండి. ఓహో, నేషనల్ హైవేస్. అవును, అప్పట్లో రవాణా అంతా నదుల మీదే జరిగేది. శాతవాహనులు తమ రాజధానులను ఈ నదీ తీరాలలో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా అటు పశ్చిమ తీరంలోని ఓడరేవులను, ఇటు తూర్పు తీరంలోని రేవులను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. భలే పాయింట్ ఇది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నదీ మార్గాలపై వాళ్లు తమ సామ్రాజ్యానికి సంబంధించిన టోల్ ప్లాజాలు పెట్టినట్లనమాట. ఎగ్జాక్ట్లీ. ప్రాచీన ప్రపంచపు ఎకానమీని కంట్రోల్ చేసిన టోల్ ప్లాజాలవి. అప్పట్లో రోమన్లతో భారీ ఎత్తున విదేశీ వాణిజ్యం జరిగేది. ఆ విదేశీ మార్గాలపై పూర్తి నియంత్రణ సాధించడానికే ఈ రాజధానుల మార్పు జరిగింది. ఈ వ్యూహం దక్కన్ ప్రాంతానికి విపరీతమైన సంపదను తెచ్చిపెట్టింది. పర్ఫెక్ట్గా కనెక్ట్ చేశారు. అయితే ఇక్కడ సొసైటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద కాంట్రడిక్షన్ కనిపించింది నాకు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో అప్పటికి చతుర్వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్గీకరణ స్థిరపడుతోంది కదా. అవును, స్థిరపడుతోంది. మరి అదే సమయంలో గ్రీకులు, శకులు, పహ్లవులు, కుషానులు లాంటి విదేశీయులు భారతదేశానికి వచ్చారు. వాళ్లు ఇక్కడి సంస్కృతిలో కలిసిపోయి ఏకంగా క్షత్రియులుగా చలమణి అయ్యారు కదా. నహపాణ, రుద్రదమనుడు లాంటి వాళ్లు పూర్తిగా భారతీయ పేర్లు పెట్టుకోవటం చూశాం. అసలిది ఎలా సాధ్యమైంది? ప్రాచీన భారతీయ సమాజం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండేదో చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ. ప్రారంభంలో కుల వ్యవస్థ మనమనుకున్నంత కఠినంగా లేదు. కులాంతర, జాత్యంతర వివాహాలు చాలా సహజంగా జరిగేవి. కుతూహలుడు రాసిన లీలావతి గ్రంథం ప్రకారం చూస్తే శాతవాహన రాజైన హాలుడు శ్రీలంక రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు. అవును, చదివాను. అలాగే మొదటి శాతకర్ణి మహారథి త్రణకాయిరు కుమార్తె అయిన నాగాణికను, మరొక రాజు శకరుద్రదమనుడి కుమార్తెను వివాహం చేసుకున్నారు. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం విదేశీయులతో, ఇతర వర్ణాల వారితో సంబంధాలు కలుపుకోవడం సాధారణంగానే జరిగేది. ఒక్క నిమిషం, ఇక్కడొక లాజిక్ మిస్ అవుతోంది. మీరు చెప్పినట్లు ప్రారంభంలో అంతా ఫ్లెక్సిబుల్గానే ఉంది అనుకుందాం. కాని గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటికి వచ్చేసరికి తన నాసిక్ శాసనంలో తను వర్ణసంకరాన్ని అంటే కులాలు కలవడాన్ని కఠినంగా అడ్డుకున్నాను అని సగర్వంగా ప్రకటించుకున్నాడు కదా. కరెక్ట్. ఒకవైపు వర్ణసంకరాన్ని ఆపాను అని చెప్తూనే ఇంకోవైపు విదేశీ రాజుల కూతుర్లను పెళ్లి చేసుకోవడమనేది ఒక పెద్ద కాంట్రడిక్షన్ కదా. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? చాలా షార్ప్గా పట్టుకున్నారు. ఇది నిజంగానే ఒక కాంట్రడిక్షన్. సిద్ధాంతపరంగా చూస్తే రాజులు ధర్మశాస్త్రాలను ఖచ్చితంగా పాటిస్తున్నట్లు, సమాజాన్ని వర్ణ వ్యవస్థ ప్రకారం నడిపిస్తున్నట్లు శాసనాల్లో రాయించుకునేవారు. కాని ప్రాక్టికల్గా వచ్చేసరికి సామ్రాజ్య విస్తరణ, వాణిజ్య ప్రయోజనాల కోసం శత్రురాజులతో, విదేశీయులతో పెళ్లి సంబంధాలు కలుపుకోక తప్పలేదు. దీన్నే పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ ఎప్పటికైనా పాలిటిక్సే అన్నమాట. ఇక ఇదే సొసైటీలో మహిళల స్థానం గురించి చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. వాళ్ల స్టేటస్ చాలా పవర్ఫుల్గా అనిపించింది. అవును, రాజులు తమ పేర్ల ముందు తల్లుల పేర్లను పెట్టుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులుమావి. ఇలా వింటుంటే ఇదొక మాతృస్వామ్య వ్యవస్థేమో అనిపిస్తుంది కదా. మాతృస్వామ్య వ్యవస్థ అని పూర్తిగా చెప్పలేము కాని తల్లులకు అత్యున్నత గౌరవమిచ్చేవారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు మహాభోజ, మహాసేనాపతి, మహాతలవరిణి లాంటి అధికారిక బిరుదులు ధరించడం విశేషం. అవును. మొదటి శాతకర్ణి మరణం తరువాత అతని భార్య నాగానిక తన కుమారుడు వేదిశ్రీకి సంరక్షకురాలిగా ఉండి ఏకంగా రాజ్యాన్ని పరిపాలించడం ఒక అద్భుతమైన ఘట్టం. అలాగే గౌతమీ బాలశ్రీ సొంతంగా దానధర్మాలు చేయడం శాసనాల్లో స్పష్టంగా ఉంది.
మరి సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? వాళ్లు కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండేవారా? ఖచ్చితంగా. వాణిజ్య సంఘాల్లో కూడా మహిళలు పెట్టుబడులు పెట్టేవారు అనే ఆధారాలున్నాయి. ఇక్కడ మనం ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకోవాలి. వృత్తులే క్రమంగా కులాలుగా ఎలా మారాయో ఈ కాలం నాటి శాసనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎలాంటి వృత్తులు? వ్యవసాయం చేసేవారిని హాలికులు అని, సుగంధ ద్రవ్యాలు చేసేవారిని గదికులు అని, నేత కార్మికులను కోలికులు అని, కమ్మరులను కమర అని, కుమ్మరులను కులారిక అని పిలిచేవారు. ఈ వృత్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. శాసనాల్లో తరచుగా శ్రేణులు అనే పదం కనిపిస్తోంది. శ్రేణులు అంటే ఇప్పటి మన ట్రేడ్ యూనియన్స్ లాంటివా? ట్రేడ్ యూనియన్స్కి తాతలనొచ్చు. శ్రేణులు లేదా గిల్డ్స్ కేవలం వృత్తిదారుల హక్కుల కోసమే కాకుండా ఏకంగా బ్యాంకులలాగా కూడా పనిచేసేవి. ఇది చాలా క్రూషియల్ పాయింట్. ప్రజలు తమ దగ్గరున్న డబ్బును, అంటే అప్పటి కరెన్సీ అయిన కర్షాపణాలను ఈ శ్రేణుల్లో డిపాజిట్ చేసేవారు. ఒక్క క్షణం. కర్షాపణాలు అంటే అప్పటి స్టాండర్డ్ కాయిన్స్, రైట్? వెండి, రాగి నాణ్యాలు. అవును, సరిగ్గా చెప్పారు. ఆ కర్షాపణాలను ఈ గిల్డ్స్లో డిపాజిట్ చేస్తే దానికి వాళ్ళు వడ్డీ కూడా ఇచ్చేవారు. ఆ వడ్డీ డబ్బులతో సామాజిక కార్యక్రమాలు, ముఖ్యంగా బౌద్ధ సన్యాసులకు బట్టలు, ఆహారం కొనివ్వడం లాంటివి చేసేవారు. అద్భుతం! అంటే ఒక పక్క ట్రేడ్, ఇంకో పక్క ఫైనాన్స్, మరోపక్క సోషల్ వెల్ఫేర్ అన్నీ ఈ శ్రేణులే చూసుకునేవి. రోమన్లతో జరిగిన భారీ విదేశీ వాణిజ్యంలో వీటికి చాలా పెద్ద పాత్ర ఉంది. వినడానికి చాలా గొప్పగా ఉంది, కాని ఇదే సొసైటీకి ఒక చీకటి కోణం కూడా ఉంది. అంతా బాగుండి అనుకోడానికి లేదు. గుణాఢ్యుని బృహత్కథను పరిశీలిస్తే ఆ కాలంలో బానిస వ్యవస్థ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అవును, అది నిజమే. వ్యవసాయంలో, కర్మాగారాల్లో మరియు సంపన్నుల ఇళ్లల్లో బానిసలను పనిచేయించుకునేవారు. వారి పట్ల అత్యంత కఠినమైన, అమానవీయమైన ప్రవర్తన ఉండేదని అందులో రాసి ఉంది. ఆర్థిక వ్యవస్థ కేవలం వాణిజ్యం మీదే కాకుండా ఈ బానిసల శ్రమ మీద కూడా ఆధారపడి ఉందన్నది ఒక చేదు నిజం కదా. వాస్తవాలను ఉన్నదున్నట్టుగా అంగీకరించాలి. చరిత్రను మనం జడ్జి చేయడం కంటే ఆ కాలం నాటి పరిస్థితులను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం మత పరిస్థితుల వైపు వద్దాం. శాతవాహనుల కాలం ఒక గొప్ప మతపరమైన పరివర్తనకు సాక్ష్యంగా నిలిచింది. ఇక్కడ మనం నిష్పాక్షికంగా ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తే వైదిక, జైన, బౌద్ధ మతాలు మూడు ఈ కాలంలో విరాజిల్లాయి. ముందుగా వైదిక మతాన్ని తీసుకుందాం. నానాఘాట్ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి ఏకంగా అశ్వమేధ, రాజసూయ యాగాలు చేశాడు. బ్రాహ్మణులకు 10,000 కొద్దీ కర్షాపణాలు, ఆవులను, ఏనుగులను దానంగా ఇచ్చాడు కదా. పౌరాణిక హిందూ మతం మరియు భక్తితత్వం కూడా ఈ కాలంలోనే బాగా పెరిగాయని చెప్పాలి. రామ, కేశవ, అర్జున లాంటి పేర్లు శాసనాల్లో కనిపిస్తాయి. అవును, చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో ఉన్న అత్యంత పురాతనమైన శివలింగం కూడా ఈ కాలం నాటిదే కదా. కరెక్ట్. అదే సమయంలో శైవమతంలో ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. 1వ శతాబ్దంలో లకులీశ శివాచార్య ద్వారా పాశుపత శైవం ఇక్కడ స్థిరపడింది. పాశుపత శైవం అంటే శివుడిని పశుపతిగా, అంటే సమస్త ప్రాణులకు అధిపతిగా పూజించే ఒక పురాతనమైన సంప్రదాయం. మరోవైపు జైనమతం కూడా దక్కన్ ప్రాంతంలో విశేషంగా వ్యాపించింది. మగధలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు భద్రబాహు నేతృత్వంలో జైనులు శ్రావణ బెళగొలకు రావడం, అక్కడునుండి తెలంగాణ, ఆంధ్రాకు విస్తరించడం ఒక చారిత్రక మలుపు. ఇక్కడ నేను చదివిన ఒక ఫ్యాక్ట్ నన్ను ఆశ్చర్యపరిచింది. జైనమతం మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడు వారణాసికి చెందినవాడు. కాని ఆయన కుమారుడు బాహుబలి మన దక్కన్లోని అష్మక, అంటే ప్రస్తుత నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పాలకుడిగా ఉన్నాడని చారిత్రక ఆధారాలు చెప్పుతున్నాయి. ఇది నార్త్ సౌత్ కనెక్షన్ని ఎంత అద్భుతంగా చూపిస్తోందో కదా. అవును, ఆ తర్వాత కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన ఆచార్య కొండకుందుడు జైనమతంలో ఒక మూలస్తంభం లాంటివారు. ఆయన రాసిన సమయసార మరియు ఆయన ప్రతిపాదించిన అనేకాంతవాద సిద్ధాంతం జైన తత్వశాస్త్రంలో అత్యంత కీలకం. అనేకాంతవాదమంటే సత్యాన్ని ఒకే కోణంలో కాకుండా బహుముఖ కోణాల్లో చూడ్డం, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అనమాట. అప్పట్లో విజయవాడలో జరిగిన ఒక పెద్ద జైన సభలో వారి పవిత్ర గ్రంథాలను సంకలనం చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇక్కడ మనం బౌద్ధమతం గురించి మాట్లాడుకోకపోతే ఈ విశ్లేషణ అసంపూర్ణమే అవుతుంది. రాజవంశాలు వైదిక మతాన్ని అనుసరించినా బౌద్ధాన్ని విపరీతంగా ఆదరించాయి.
కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బౌద్ధ మతానికి విరాళాలిచ్చిన వారి జాబితా చూస్తే రాజుల కంటే సామాన్య ప్రజలే ఎక్కువున్నారు కదా. అదే ఇక్కడ స్పెషాలిటీ. రాజుల కంటే కూడా వ్యాపారులు, శ్రేణులు, చేతివృత్తులవారు మరియు ముఖ్యంగా మహిళలే బౌద్ధానికి భారీగా విరాళాలిచ్చారు. శ్రీలంక గ్రంథమైన మహావంశ ప్రకారం ఆంధ్రప్రాంతం నుండి సుమారు 4 లక్షల మంది బౌద్ధ భిక్షువులు శ్రీలంకలోని స్తూప ప్రారంభోత్సవానికి వెళ్లారు. 4 లక్షల మందా? అవును. దీనిని బట్టి బౌద్ధం సామాన్యుల్లో ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అసలు మహాయాన బౌద్ధం పుట్టుక ఆంధ్రాలోనే జరగటం ఒక చారిత్రక అద్భుతం. అంతకుముందున్న హీనయానంకి మహాయానంకి మధ్య ఉన్న తేడా నిజంగా ఇంట్రెస్టింగ్. హీనయానాన్ని వాళ్ళు చిన్న బండి అంటారు. అందులో బుద్ధుడిని దేవుడిగా కాకుండా కేవలం ఒక ఆదర్శ మానవుడిగా, ఒక మార్గదర్శకుడిగా మాత్రమే చూశారు. కరెక్ట్. లక్ష్యమేంటంటే ఎవరికి వారే స్వంతంగా నిర్వాణం పొందటం. కాని మహాయానం అంటే పెద్ద బండి ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. అందరూ నిర్వాణం పొందాలనే లక్ష్యంతో ఏకంగా బుద్ధుడిని దేవుడిగా మార్చి విగ్రహారాధన ప్రారంభించారు. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయనను రెండవ బుద్ధుడు అని పిలుస్తారు. ఆయన ప్రతిపాదించిన శూన్యవాదం అంటే నథింగ్నెస్ మహాయాన బౌద్ధానికి ఒక ఫిలసాఫికల్ ఫౌండేషన్ వేసింది. అవును. ప్రతీదీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుందని, దేనికీ స్వతంత్రమైన ఉనికి లేదని చెప్పే అద్భుతమైన సిద్ధాంతమది. ఆయన యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. అలాగే ఇక్కడ లోకల్ కల్చర్ బౌద్ధంలో ఎలా కలిసిపోయిందో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. అప్పటికే ఇక్కడ నాగుల ఆరాధన ఉండేది. దాన్ని బౌద్ధులెలా స్వీకరించారంటే ధూళికట్ట స్తూపం వద్ద చెక్కబడిన 5 తలల నాగముచ్చిలింద శిల్పం చూస్తే బుద్ధుడికి నాగులు లక్షణగా నిలిచినట్లు చూపించారు. ఆలోచనల వ్యాప్తి ఎంత ఆర్గానిక్గా జరిగిందో అర్థమవుతోంది. సరే, ఆలోచనలు వ్యాపించాలంటే భాష కావాలి కదా. అప్పట్లో సామాన్యులు ఏ భాష మాట్లాడేవారు? అవును, ఆ కాలంలో ప్రాకృతం, పాళీ, సంస్కృతం, దేశీ భాషలు అన్నీ వినియోగంలో ఉండేవి. కాని అధికారిక భాష మాత్రం మహారాష్ట్రీ ప్రాకృతం. సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన గ్రంథం హాలుడ్ రచించిన గాథా సప్తశతి. ఇది 700 ప్రాకృత పద్యాల సంకలనం. అవును. అందులో నాటి గ్రామీణ జీవితం, శృంగారం, కోపతాపాలు కళ్ళ ముందు కదుల్తాయి. ముఖ్యంగా నాలాంటి వాళ్లకి ఒక గర్మకారణమైన విషయం ఏంటంటే ఈ ప్రాకృత గ్రంథంలో అత్త, అమ్మి, పొట్టి, అద్దంలాంటి అచ్చ తెలుగు పదాలు వాడబడ్డాయి. అయితే నాకు ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు ఒక ఎమోషనల్ స్టోరీ తగిలింది. మంత్రి గుణాఢ్యుడు రాసిన బృహత్కథ గురించి. ఇది వింటుంటే నిజంగానే గుండె తరుక్కుపోతోంది. అవును, అదొక విషాదకరమైన కథ. గుణాఢ్యుడు ఆ గ్రంథాన్ని పైశాచీ భాషలో రాశాడు. పైశాచి అనేది అప్పటి సామాన్య జనం లేదా కొండ ప్రాంతాల వారు మాట్లాడే మాండలికం. రాజుగారి ఆస్థానంలో సంస్కృతానికో ప్రాకృతానికో ఉన్న విలువ ఈ సామాన్యుల భాషకు లేదు. తాను 7000 శ్లోకాలతో ఎంతో కష్టపడి రాసిన ఆ కావ్యానికి రాజునుండి ఆదరణ లభించలేదని గుణాఢ్యుడికి విపరీతమైన కోపం, ఆవేదన వచ్చాయి. పాపం. అడవికి వెళ్ళిపోయి మంట వెలిగించి ఆ తాళపత్ర గ్రంథాలను ఒక్కొక్కటిగా చదువుతూ ఏడుస్తూ ఆ మంటల్లో వేసి కాల్చేయడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం ఊహించుకుంటేనే ఎమోషనల్గా అనిపిస్తోంది. అదృష్టవశాత్తు రాజుకు ఈ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆపించేసరికి కేవలం కొద్ది భాగం మాత్రమే మిగిలింది. ఆ చిన్న భాగమే తర్వాతి కాలంలో ఎన్నో సంస్కృత కావ్యాలకు ఆధారమయ్యింది. నిజమే. ఇది కాకుండా సంస్కృతంలో శర్వవర్మ రచించిన కాతంత్ర వ్యాకరణం, ప్రాకృతంలో కుతూహలుని లీలావతి, వాత్సాయనుని కామసూత్ర, అలాగే ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసిన సుహురుల్లేఖ లాంటివి ఈ కాలం నాటి సాహిత్య వైభవానికి తార్కాణాలు. విద్యావ్యవస్థ కూడా అత్యున్నత స్థాయిలో ఉండేది. ధాన్యకటకం, నాగార్జునకొండ విశ్వవిద్యాలయాలలో వ్యాకరణం, న్యాయశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తర్కం లాంటివి బోధించేవారు. విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇక చివరిగా మనం కళలు, వాస్తుశిల్పం గురించి మాట్లాడుకోవాలి. దక్కన్లో బౌద్ధం వ్యాపించడం వల్ల స్తూపాలు, చైత్యాలు అంటే ప్రార్థనా మందిరాలు, విహారాలు అంటే సన్యాసుల నివాసాలు, వర్షాకాలంలో సన్యాసులు బస చేయడానికి వర్షారామాలు విరివిగా నిర్మితమయ్యాయి. డాక్యుమెంట్ల ప్రకారం ధూళికట్ట, పాసేగాం లాంటి తెలంగాణ ప్రాంత స్తూపాలు అమరావతి స్తూపం కంటే పురాతనమైనవని మనకు తెలుస్తోంది. ఇక్కడొక అద్భుతమైన అనాలిసిస్ చెబుతాను. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమరావతి ఆర్ట్ గురించి.
ఆ అమరావతి స్తూపం చిత్రాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్తూపం వేదికకు 4 వైపులా 5 ఆయక స్తంభాలుంటాయి. ఆ 5 స్తంభాలు బుద్ధుని జీవితంలోని 5 ప్రధాన ఘట్టాలను సూచిస్తాయి. వెయిట్, డాక్యుమెంట్లో ఉన్న ఆ ఇమేజ్ని నేనిప్పుడు చూస్తున్నాను. ఈ 5 స్తంభాలు జస్ట్ డిజైన్ కోసం పెట్టినవి కావా? వీటి వెనక ఒక కథ ఉండా? నేను గెస్ చేయొచ్చా? తప్పకుండా. అందులో మొదటి సింబల్ తామర పువ్వు. ఇది దేనిని సూచిస్తుందో గెస్ చేయండి. తామర పువ్వు అంటే వికసించడం, అంటే బుద్ధుడి జననాన్ని సూచిస్తోందా? అద్భుతం. అవును, జననాన్ని సూచిస్తుంది. రెండవది గుర్రం. గుర్రమంటే ప్రయాణం లేదా వదిలి వెళ్లడం కాబట్టి ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి సన్యాసం స్వీకరించడానికి వెళ్లడాన్ని సూచిస్తుందా? కరెక్ట్. దాన్ని మహాభినిష్క్రమణ అంటారు. మూడవది బోధివృక్షం. ఇది చాలా ఈజీ అనుకుంటా. ఇది గెస్ చేయడం ఈజీనే. బోధివృక్షం కిందే కదా ఆయనకు జ్ఞానోదయమైంది. సో ఇది ఎన్లైటన్మెంట్. నాలుగవది ధర్మచక్రమనుంది. అవును, జ్ఞానోదయం తర్వాత ఆయన తన మొదటి బోధన చేశాడు. ఆ మొదటి బోధనకు ప్రతీక ఈ ధర్మచక్రం. దీన్నే ధర్మచక్ర పరివర్తన అంటారు. ఇక ఐదవది స్తూపం. స్తూపమంటే మహాపరినిర్వాణాన్ని, అంటే ఆయన భౌతిక దేహాన్ని విడిచిపెట్టడాన్ని సూచిస్తుందన్నమాట. వావ్! ఈ 5 సింబల్స్ వెనుక ఇంత మీనింగ్ ఉందని నాకు తెలీదు. ఇది కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా గొప్ప మెమరీ హుక్. అవును, వాస్తుశిల్పంతో పాటు చిత్రకళ కూడా ఆ కాలంలో చాలా అభివృద్ధి చెందింది. అజంతా గుహలలోని 9 మరియు 10వ నెంబర్ గుహలు శాతవాహనుల కాలానికి చెందినవని కళా విమర్శకులు నిర్ధారించారు. ఈ గుహలలో ఉన్న పెయింటింగ్స్ మహాయాన బౌద్ధ జాతక కథలను, బోధిసత్వుని చిత్రాలను అత్యంత సజీవంగా మన కళ్ల ముందుంచుతాయి. వీటన్నింటినీ ఒకసారి సమీక్షించుకుంటే మౌర్యుల పతనం తర్వాత దక్కన్ ప్రాంతంలో ఒక బలమైన రాజకీయ ఐక్యతను సాధించిన ఘనత శాతవాహనులదే. అవును. వారు కేవలం శాంతి భద్రతలను నెలకొల్పడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంతో అపారమైన సంపదను సృష్టించారు. వివిధ మతాలను ఆదరిస్తూ ఒక గొప్ప సాంస్కృతిక వికాసానికి పునాదులు వేశారు. నిజమే. ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక దక్షిణ భారతీయ చరిత్రకు ఇదొక మాస్టర్ క్లాస్ లాంటిది. సరే, ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఆ దట్టమైన అడవిలో ఏడుస్తూ గుణాఢ్యుడు పైశాచి భాషలో రాసిన బృహత్కథా తాళపత్ర గ్రంథాలను ఆవేశంతో కాల్చివేయకుండా ఉండి ఉంటే, ఆ మంటల్లో కాలి బూడిదైన ఆ వేలాది పేజీల్లో మనకు తెలియని ఇంకెన్ని అద్భుతమైన కథలు, నాటి సామాన్య ప్రజల జీవిత రహస్యాలు దాగి ఉండేవో కదా. మన దక్షిణ భారత భాషల సాహిత్య చరిత్ర ఇంకెంత అద్భుతంగా ఉండేదో కదా. ఈ ఆలోచనతో నేటి మన విశ్లేషణను ఇక్కడే ముగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.